నిన్న మనం అతీష ప్రజ్ఞావేదం వర్క్‌షాప్ మూడో రోజులకి మనం ఎంటర్ అయ్యాం మాస్టర్స్. 2 రోజులు చక్కగా మనం జ్ఞానాన్ని తెలుసుకున్నాం. నిన్నటి సాధన మరి చేశారా అని అనుకుంటున్నాను. అందరూ సాధన చేశారా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మరి. ఓకే. సరే. మనం ఈరోజు సెషన్‌లోకి ఎంటర్ అయిపోదాము. ముందుగా పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే వంశీ మాస్టర్ గారికి పాద నమస్కారాలు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి హ్మ్. వంశీ మాస్టర్‌కి సద్గురు మూమెంట్ ద్వారా ఈ ప్లాట్‌ఫార్మ్‌నిచ్చి మనందరికీ చక్కగా ఎదగటానికి మనందరికి అవకాశం కల్పిస్తున్నటువంటి వంశీ మాస్టర్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సో, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ సబ్జెక్ట్ అతీష ప్రజ్ఞావేదం అన్న సబ్జెక్ట్‌ని మనకు అందించినటువంటి ఓషో గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సో, ఈరోజు మనం మూడో రోజులోకి ఎంటర్ అయ్యాము. మూడో రోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే సాక్షి తత్వాన్ని ఏ విధంగా అలవరుచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ ఇది. మనం దుఃఖంలోకి, బాధల్లోకి ఎళ్ళిపోతూ ఆ డిప్రెషన్‌లో ఉండడానికి, అహంలో ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ సాక్షితత్వం లేకపోవడమే. సో, ఈరోజు మనం సాక్షితత్వాన్ని ఏ విధంగా అలవరుచుకోవాలి, అలాగే మన హృదయంలో కరుణా పుష్పాన్ని ఏ విధంగా వికసింప చేసుకోవాలి, ఈ 2 టాపిక్స్ కవర్ చేసుకుందాం మనము. ఆహ్, ఈ 2 టాపిక్స్‌లోని మనకి వీటిని అలవరుచుకోవడానికి మనకి కొన్ని మార్గాలిచ్చారు ఓషో గారు. ఆ మార్గాలన్నిటిని ఈరోజు మనం తెలుసుకుంటాము. అయితే వీటిని మనం ఖచ్చితంగా సాధన చేయాల్సుంటుంది. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను సాధన చెయ్యాలి మనము అని. సో, సాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. సో, ఈరోజు సాక్షితత్వం కోసం మనము కొన్ని పాయింట్స్ తెలుసుకుంటాము. ఆహ్, ఫస్ట్ ఏంటి అంటే సాక్షిద్వయ సూత్రాన్ని అవగాహన చేసుకోవాలి అని జెప్తారు. తర్వాత సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణ మీదే ఆధారపడి ఉండండి అని చెప్తారు. మీరు ధ్యాస తప్పినా సరే తప్పానని గుర్తించగలిగితే అది కూడా మానసిక శిక్షణ కిందకే వస్తుంది అని చెప్తారు. ఎప్పుడూ నిరంతరం నియమత్రయాన్ని గమనించండి అని చెప్తారు. నెక్స్ట్ దోష చర్చలు చెయ్యకండి. ఫలితాల గురించి అన్ని ఆశల్ని విడిచిపెట్టకండి. ఈ టాపిక్స్‌ని మనం విడిచిపెట్టండి సారీ. ఈ టాపిక్స్‌ని మనం ఈరోజు కవర్ చేసుకోబోతున్నాము. సో, స్టోరీలోకి ఎళ్ళే ముందు, మన సబ్జెక్ట్‌లోకెళ్ళే ముందు ఒక స్టోరీతో మనం మొదలుపెట్టుకుందాం ఈరోజు. ఏంటి స్టోరీ అంటే దుఃఖము, బాధ ఎందుకొస్తుంది మన జీవితంలోకి? దాన్ని ఏ విధంగా దాటాలి అన్నటువంటిది మనం ఎప్పుడూ కూడా దుఃఖంలో ఉండిపోతున్నాము, అహంకారంలో ఉండిపోతున్నాము. మన దుఃఖము, మన అహంకారము తొలగిపోవాలంటే మనము ఆ సాక్షితత్వంలో నిలబడాలంటే మనం ఏ విధంగా జీవించాలి అనేది ఈ స్టోరీలో మనకి తెలియజేస్తారు. మనందరికీ తెలిసిందే. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటాం అంతే. ఓకే. ఒక రాజుగారుంటారనమాట. ఆ రాజుగారు ఏం చేస్తారంటే, చక్కగా తన ప్రజలందరినీ పాలిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ సమకూరుస్తూ ఉంటారు. ఎంతలా అంటే ఇంక వాళ్ళ కోసమే అన్నట్టుగా పనిచేస్తూ ఉంటారనమాట. కొన్నాళ్ళయ్యేసరికి ఆయనకనిపిస్తది. అయ్యో! నా జీవితమంతా ఇలాగే అయిపోతుందే. అందరూ చక్కగా రకరకాలైనటువంటి జ్ఞానాలు నేర్చుకొని, ఆత్మజ్ఞానం పొంది అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నేను ఎలాంటి జ్ఞానాన్ని పొందలేకపోతున్నాను. నాకెప్పుడు ఇక్కడ ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చెయ్యడమే సరిపోతూ ఉంది. మరి నేను ఈ పనుల్లో పడిపోయి, ఈ బిజీలో పడిపోయి, నేను ఈ జ్ఞానాన్ని ఏమాత్రం పొందలేకపోతున్నాను. ఎలాగబ్బా అని ఆలోచించి తర్వాత రోజు చెప్తాడనమాట అందరికి. చాటింపు వేయిస్తాడు. ఎవరైతే ఒక్క మాటలో జీవిత సారాన్ని నాకు తెలియచేస్తారో వాళ్ళకి
నేను మంచి ప్రైజ్ ఇస్తాను అని చెప్తారు. నిన్న వంశీ సార్ మనకి ఎలాగైతే ఒక్క మాటలో ఆన్సర్ ఇస్తే ప్రైజ్ అని చెప్పారో అలాగనమాట. రాజుగారు కూడా అలాగే చెప్తారు. సో, అలా చెప్పేసరికి అందరూ వెతకడం మొదలుపెడతారు. మరి అందులో ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్వామీజీలు రకరకాల వాళ్ళందరూ కూడా అన్నీ వెతుకుతారు. ఒక్క మాటలో వాళ్ళకి పాపం ఎక్కడా దొరకదు. ఏంటబ్బా ఇది అని జెప్పి మన వల్ల కావట్లేదు అని ఇంకా రాజగురువు ఉంటారు కదా! రాజగురువు వచ్చి, "అయ్యా! మీరడిగినట్టు ఒక్క మాటలో చెప్పడానికి జీవిత సారం మొత్తం ఒక్క మాటలో ఎలాగ చెప్తామండి? అది మా వల్ల కాదు. మేమేం చేయలేకపోతున్నాము. కాబట్టి మీకు ఈ ఈ ఒక్క మాటలో చెప్పేటువంటి వ్యక్తి ఒకరున్నారనిపిస్తుంది. పలానా చోట ఒక గురువుగారున్నారు. నాకు తెలిసిన గురువుగారు. ఆ గురువుగారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. సో, అతని దగ్గరికి గనక మీరెళ్తే మీకేమన్నా సొల్యూషన్ దొరుకుతదేమో అని చెప్తారనమాట. సరే కదా! అని జెప్పి ఆ రాజుగారు ఏం చేస్తారంటే తెల్లవారి బయలుదేరతారు. బయలుదేరి ఆ ప్లేస్‌కెళ్ళి గురువుగారిని కలిసి నమస్కరిస్తారు. గురువుగారంటి మరి నేనిలాగా రాజుని, మరి జీవితం అంతా కూడా ఇలాగే సరిపోయింది. కానీ నాకు జీవిత సారం ఏంటి అన్నది తెలుసుకోవాలనిపిస్తుంది. అసలు ఏంటి ఈ జీవితం యొక్క పర్పస్ నాకేం అర్థం కావట్లేదు అని జెప్పి అడుగుతారు. అడిగితే, "నాయనా దాని గురించి నాకు గూడా పెద్దగా ఏం తెలీదు కానీ మా గురువుగారు అద్భుతమైనటువంటి గురువుగారు. ఆయన నాకు ఒక ఉంగరం ఇచ్చారు. ఆ ఉంగరంలో 2 పేపర్‌లు పెట్టారట. ఆ 2 పేపర్‌లు పెట్టి పైన ఉంగరం పైన అది స్టోన్ పెట్టేసి నాకిచ్చారు. నాకు ఇచ్చి ఆయన ఏం చెప్పారంటే, "నీకు అత్యంత కష్టమైన పరిస్థితొచ్చినప్పుడు. అంటే ఇంక నా జీవితం ఎండ్. ఇంకేమీ లేదు. ఇంగ నేనయిపోయాను అని అనుకున్నప్పుడు దీన్ని తెరిచి చూడు నాయనా నీకు సమాధానం దొరుకుతుంది." అలాగే ఆహ్, అని జెప్పి ఒక ఎర్ర కాగితం. స్లిప్ అన్నమాట. ఎర్ర స్లిప్పు. అలాగే నా నా జీవితంలో ఈ ఈ ఇంకా కోరుకోదగిందేది లేదు. ఇంకా ఈ పరమానంద స్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు ఇంకొక పేపర్ తీసి చూడు. గ్రీన్ పేపరు. అని జెప్పి 2 పేపర్స్ పెట్టి ఉంగరంలో పెట్టిచ్చాడు నాయన. నాకైతే మా గురువుగారు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు దాని ఉపయోగం ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఆ 2 స్థితులు నాకు ఇప్పటి వరకు రాలేదు. సో, నీకేమన్నా ఉపయోగపడతదేమో నువ్వు తీసుకెళ్ళు నాయన. అయితే కండిషను. ఈ 2 గురువుగారు ఏయైతే చెప్పారో వాటిని పాటించాల్సుంటుంది అని జెప్పి చెప్తారు. అప్పుడు ఆ ఉంగరం తీసుకొని వేలికి పెట్టేసుకొని ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు అయ్యేప్పటికి ఆయనకనిపిస్తది. తీసి చూస్తే బావున్నే అనిపిస్తది. కానీ కాదు కాదు కండిషన్ బెట్టారు గదా! తీయొద్దు అనుకుంటారు. అలా అనుకోని మళ్ళీ వెలికి పెట్టుకుంటా ఉంటారనమాట. అయితే ఒక్కసారి ఏమవుతదంటే, ఆ రాజ్యం మీదకి దండయాత్ర చేస్తారు పక్క రాజ్యంలో వాళ్ళు. చేసి ఆ రాజ్యాన్నంతటిని కొల్లగొట్టేస్తారు. కొల్లగొట్టేసి ఇతన్ని రాజుని పట్టుకొని చంపేయాలి అనుకుంటే వెనక దారిలో నుంచి పారిపోతాడన్నమాట ఈయన. కొంతమంది సైనికులు, ఈయన అందరూ కలిసి పారిపోతారు. పారిపోయి అడవిలోకొచ్చేస్తారు. ఆ అడవిలో ఒక మళ్ళీ ఆ సైనికులు గూడా ఆ పరిగెత్తడంలో వాళ్ళు గూడా మిస్ అయిపోతారు. చివరికి ఈయనొక్కడు మిగిలిపోతాడన్నమాట. ఈయనేం చేస్తాడంటే ఇంకా ఒక పొద చాటున దాంకుంటాడు. పొదచాటున దాంకుంటే, ఈ సైనికులున్నారు కదా! శత్రు సైనికులు వాళ్ళు వెతుకుతా ఆ పొద చుట్టూనే తిరుగుతుంటరు. ఈయనకయిపోయిందింగ. ఇంగ నేను దొరికిపోతాను, నేను చనిపోతాను. ఇంకా లాస్ట్ మినిట్ ఇదే అని జెప్పి అనుకోని, అప్పుడు సడెన్‌గా ఆయనకి గుర్తొస్తదనమాట. అప్పుడు గురువుగారు ఉంగరం ఇచ్చారు కదా! ఎండ్ పాయింట్‌లో తెలుసుకోమన్నారు కదా! అని జెప్పి ఆ ఉంగరం ఆహ్, దాన్ని స్టోన్ ఓపెన్ జేసి, ఆ లోపలున్న ఎర్ర కాగితం తీస్తాడు. అతి కష్టం మీదున్నాడు గదా! ఇప్పుడు. ఎర్ర కాగితం తీసి ఓపెన్ చేసి చదివితే అందులో ఏముంటదో తెలుసా అండి? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ కాలం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ కాలం పోయి మళ్ళీ వేరే కాలమొస్తుంది. కాబట్టి నువ్వేం బెంగ పడకు
అంతే. ఆయన స్టన్ అయిపోతాడు. స్టన్ అయిపోయి అవునా! ఇప్పుడు నేనింత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కదా! ఈ కాలం ఎళ్ళిపోతుందా? నాకు మళ్ళీ మంచి కాలం వస్తుందా? వావ్! వండర్‌ఫుల్ అనుకోని ఆనందపడుతూ ఉండేలోపు ఆ సైనికులు ఎతికి ఇంక దొరకలేదులే ఎందుకులే అని జెప్పి పక్కకెళ్ళిపోతారు. ఈయన బాగా అలసిపోయి ఉన్నాడు గదా! ఆ పొదలో అలాగే పడుకొని నిద్రపోతాడింక. మార్నింగ్ లెగిసి మళ్ళీ వెతికితే వాళ్ళ సైనికులు దొరుకుతారు. వీళ్ళందరితో కలిసి కొన్నాళ్ళు అక్కడే ఉండి అడవిలో ఉండి, అక్కడి నించే తన మిత్ర రాజ్యాలుంటాయి కదా! ఆ మిత్ర రాజ్యాల వాళ్ళ సైనికుల హెల్ప్ తీసుకొని, మళ్ళీ తన రాజ్యాన్ని వాళ్ళ సహాయంతోటి తను పొందుతాడు. పొంది హ్యాపీగా ఉంటాడు. కొన్నాళ్ళయ్యేసరికి మళ్ళీ ఏమవుతదంటే, ఇతనికి ఇంకా ఒక హ్యాపీనెస్ ఒస్తది. నేనసలు ఇంక పొందాల్సిందేముందబ్బా! ఎంత ఆనందం! పిల్లలు, భార్య అద్భుతంగా ఉంది నా జీవితం. అందరికీ మంచిగా సేవ చేశాను. ప్రజలందరినీ మంచిగా చూసుకున్నాను. ఇంకేంటి కావాలి నాకు? హ్యాపీ ఇంకిప్పుడు ఈ క్షణంలో నేను చనిపోయినా సరే ఏం బాధ లేదని జెప్పి అలా ఆనందంలో తేలిపోతుంటాడు. సడెన్‌గా గుర్తుకొస్తది. గురువుగారు చెప్పారు కదా! మళ్ళీ ఆ స్టోన్ తీస్తాడు. స్టోన్ తీసి ఇంకొక కాగితం ఉంది గదా! ఆ కాగితం ఓపెన్ చేసి చూస్తాడు. ఆ కాగితం ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముంటది? ఈ కాలం శాశ్వతంగా ఉండదు. ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వేమో అంత హ్యాపీ ఫీల్ అయిపోయి ఎగిరి గంతేయాల్సిన పని లేదు అని రాసుంటదనమాట. అంతే ఇంకప్పుడు అది చూసి స్టన్నయిపోయి, ఒర్రె! ఈ కాలం గూడా ఎళ్ళిపోతదా? అంటే ఏది శాశ్వతం కాదా? నేను సాక్షిగా ఉండాలా? నా జీవితంలో కష్టమొచ్చినా సరే, ఆనందమొచ్చినా సరే, సాక్షిగా చూస్తూ ఉండాలా? అని జెప్పి అప్పుడు అర్థం చేసుకొని, ఓహో! జీవిత సారం అంటే ఇదేనా? ఇంతకు మించిన జీవిత సారం వేరే ఏముందబ్బా! ఎన్ని గ్రంథాలు చెప్పినా, ఏమి చెప్పినా ఇదే కదా చెప్తాయి అని జెప్పి ఆ జ్ఞానం తెలుసుకొని ఆయన ఆనందంగా ఉంటాడు ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి సాక్షి తత్వంలో ఏదన్నా రాని ఓకే. ఓకే. అన్నట్టుగా ఉంటాడనమాట. పొంగిపోకుండా, కుంగిపోకుండా. కృష్ణుడు చెప్తాడు కదా! భగవద్గీతలో ఆహ్ స్థితప్రజ్ఞత సాధించినటువంటి వ్యక్తి సముద్రంలాగా. ఎన్ని నదులు పొంగి పొర్లుతూ ఉన్నా సముద్రం అలాగే ఉంటది. అసలు నదుల్లో వాటర్ రాకపోయినా, కలవకపోయినా సముద్రం అదే స్టేజ్‌లో ఉంటది. ఆ విధంగా ఉండాలి అన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన నేర్చుకుంటాడు ఆ రోజు నుంచి. సో, ఇది ఫ్రెండ్స్ సాక్షి తత్వం. ఎప్పుడొస్తది మనకి సాక్షి తత్వం అంటే, మన జీవితంలో ఏదొచ్చినా సరే కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఇది ఈ కాలం ఇలాగే ఉండదు. వెళ్ళిపోతుంది అన్నటువంటి జ్ఞానం గనక మన మైండ్‌లో ఫిక్స్ అయిందంటే, అప్పుడు మనకి ఈ సాక్షి తత్వం ఒస్తది. అయితే కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని క్వెషన్స్ ఎసారు. నిన్న, మొన్న జరిగినటువంటి క్లాస్‌లో మరి నేను శూన్యంలో ఉన్నట్టే కదా! నేను సాక్షి తత్వంలో ఉన్నట్టే కదా! అని జెప్పి. అయితే ఈ సాక్షి తత్వంలో ఉండడం అంటే అలాగా ఉండిపోవడం కాదు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవ్వకుండా అయితే ఉండం. కానీ ఇన్నర్‌లో మన అంతరంగంలో ఎలాంటి అలజడి లేకుండా బ్యాలెన్స్‌గా స్థితప్రజ్ఞతతో ఉంటూ మనం బయట ఏ పనైనా చేస్తాం. చేయకుండా ఏమి ఉండం. చేస్తాం. కానీ ఆ ఎమోషన్‌లో లాక్ అయిపోయి కాకుండా బ్యాలెన్స్‌గా యుద్ధం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. సాక్షిగా ఉండడం అంటే బుద్ధుడిలాగా అలాగా కూర్చొని ఉండడమేమో ఇలాగా అనుకుంటాం మనము. కాదు మాస్టర్స్. ఎందుకంటే మనం సంసారంలో, నిర్వాణంలో ఉన్నాం కదా! మరి సంసారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సుంటుంది కదా! వాటిని ఎదుర్కోవాలంటే మరి మనం యుద్ధం చెయ్యాలి తప్పదు. ఈ యుద్ధం చేసేటప్పుడు మన అంతఃకరణం ఏ విధంగా ఉంది? ద్వేషంతో రగిలిపోతూ ఉందా? క్రోధంతో ఉందా? అసూయతో ఉందా? లేదంటే బ్యాలెన్స్‌గా ఓకే. నేను చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. అవసరం కాబట్టి చెయ్యాలి అన్న స్థితిలో మనం యుద్ధం చేస్తున్నామా? అన్నది ఇంపార్టెంట్ మాస్టర్స్. దీన్ని ఈ సాక్షి తత్వాన్ని పెంచుకోవాలంటే, మనలో ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే, మనకి కొన్ని సూత్రాలిచ్చారు ఓషో గారు. అవి చూద్దాం. అతీష గారి ప్రాక్టీస్‌లనమాట ఇవన్నీ. సో, సాక్షి ద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి. మొట్టమొదటి సూత్రం. సాక్షి ద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి.
ఈ సాక్షి ద్వయ సూత్రం అంటే 2 ఉంటాయి. సాక్షులు 2 రకాల సాక్షుల గురించి చెప్తారనమాట. దీన్ని గనక మనం అర్థం చేసుకుంటే, అప్పుడు మన అంతరంగంలో, మన ఇన్నర్‌లో పరివర్తన చెందించుకోవడము చాలా ఈజీ అయిపోతది. ఇది మన జీవితంలో ఒక ఒక మనమే ఆశ్చర్యపోతామనమాట. అరే! ఇది నేనేనా అన్నట్లుగా మనం ఆశ్చర్యపోతాం. అంత మార్పు మనలో వస్తుంది అంటున్నారు. ఏంటి ఈ 2 రకాల సాక్షులు అంటే, మొదటి రకం సాక్షులెవరంటే మన చుట్టూ ఉండేవాళ్ళు. మన చుట్టూ ఉండి మనల్ని ఫోకస్ చేసి, మనల్ని గమనించే వాళ్ళే మొదటి రకం సాక్షులు. మరి చూడండి మనం ఒక చోటికెళ్ళాము. ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాం. మన చుట్టూ ఉండి మనల్ని గమనించే కళ్ళు ఎన్నుంటాయి చెప్పండి? అలాగే ఆహ్, ఒక స్టేజ్ మీద నిలబడి క్లాస్ చెప్తూ ఉన్నాం. మనల్ని చూసే కళ్ళెన్నుంటాయి చెప్పండి. మన మనం ఏమి చెయ్యకుండా మన ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతూ ఉన్న సామాన్యమైన వాళ్ళమైనా సరే, మన మీద ఎన్నో కళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఇదే మొదటి రకం సాక్షులంటే. అంటే వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అన్నప్పుడు మన బిహేవియరు మనలాగా ఉంటదా? మారిపోతదా చెప్పండి? మనం నార్మల్‌గా ఎంతో హాయిగా మనతో మనం ఆనందంగా అలా రోడ్డు మీద ఎళ్తా ఉన్నాం. ఎళ్తా ఉంటే ఓ నలుగురు, ఐదుగురు గుంపు మనల్ని ఇలా చూస్తున్నారు. అప్పుడు మనం మనలాగా ప్రవర్తించగలుగుతామా చెప్పండి? మన బిహేవియర్ మారిపోతదా లేదా? సో, బయట ఉన్నటువంటి వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి బిహేవియరు మారిపోతూ ఉంది. తెలియకుండానే భయమొస్తుంది, టెన్షనొస్తుంది. ఒక అలజడొస్తుంది. ఎందుకబ్బా నన్నలా చూస్తున్నారు అన్న ఫీలింగొస్తుంది. సో, బయట ఉండేటువంటి సాక్షుల వల్ల, మనల్ని గమనిస్తున్నటువంటి సాక్షుల వల్ల మనలో అనేక మార్పులు జరుగుతాయి. అవునా కాదా? ఇప్పుడు అంతెందుకు నేనున్నాను, మీకు క్లాస్ చెప్తున్నాను. ఇప్పుడు నేను నా సహజంగా ఉంటానా చెప్పండి? నా వర్డ్స్ ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఎరుకతో మాట్లాడతాను. మీ మీ అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా? ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నారు వ్యక్తి ఎన్ని ఆలోచిస్తాడు చెప్పండి? నేను వాళ్ళందరికీ ఆహ్ అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానా లేదా? వాళ్ళకి ఆహ్, ఇష్టమయ్యేలాగా చెప్పగలుగుతున్నానా లేదా? వాళ్ళని మెప్పించగలుగుతున్నానా లేదా? ఇలాగా ఫోకస్ అంతా కూడా ఎవరి మీద ఉంటది? అవతల వాళ్ళ మీద ఉంటది. అవునా కదా? అంటే ఇక్కడ సెంటర్ ఎవరయ్యారు? అవతల వాళ్ళు సెంటర్ అయ్యారు. అంతేగాని మనకి మనం సెంటర్ అవ్వము. అన్నేసి కళ్ళు మనల్ని చూస్తుంటే మనము మనలాగా ఉండలేము. అది కూడా తెలియని వ్యక్తుల దగ్గర. ఇంకా జాగ్రత్తగా ఉంటాం మనం. సో, ఆహ్, మొదటి రకం సాక్షి అంటే ఎవరు అంటే అందరూ మనల్ని గమనిస్తూ ఉండడం. అదే మొదటి రకం సాక్షి అని చెప్తున్నారు. అప్పుడు మనం ఎలా ఉంటాము అంటే ఆయన ఏమంటున్నారంటే ఒక భిక్షగాడిలాగా నిలబడుంటాం. అంటే అందరు ఎలా ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారా అన్న ఫీలింగ్‌లో ఉంటామనమాట. కోట్లాది మంది పరిస్థితి ఇదే. ఇంకొకళ్ళ కోసమే బతుకుతూ ఉంటారు. సో, ఎప్పుడైతే మనం పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తామో ఒక పెళ్లి చేయాలనుకున్నాం. మన దగ్గర డబ్బులు లేవు. కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని అప్పు తెచ్చి మరి గ్రాండ్‌గా పెళ్లి చేస్తాం. అవునా కాదా? ఇలాగా ప్రతి సిట్యుయేషన్‌ని గమనించండి. పక్క వాళ్ళేమనుకుంటారో, పక్క వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, పక్క వాళ్ళ వర్షన్‌లో నుంచే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎంతసేపటికి పక్క వాళ్ళు అని ఆలోచిస్తూ ఉంటాము. సో, వాళ్ళందరిని సంతోషపెట్టామనుకో మనకి సంతోషమొస్తది. వాళ్ళెవరో బాధపడినారా నీ వల్ల నేను బాధపడినా అన్నారనుకో, అవునా! అని జెప్పి ఫీలయిపోతాం. అంటే వా వాళ్ళ అహాన్ని మనం ఎప్పుడైతే ఆహ్, ఫుల్‌ఫిల్ చేశామో, ఆ అహాన్ని మనం ఎప్పుడైతే దానికి మద్దతిస్తూ మనం నటిస్తామో, అప్పుడు మన అహం కూడా సాటిస్ఫై అవుతుంది అన్నట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. కావాలంటే చెక్ చేసుకుందాం. మనందరిని ఒకసారి చెక్ చేసుకోండి. సో, అవతల ఉండే వాళ్ళే ఆ సాక్షులు. వాళ్ళెప్పుడూ మనకి ఆందోళన కలిగిస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కళ్ళమే ఉన్నాం ఇంట్లో. ఎవ్వరూ లేరు.
ఇంకా మంచిగా చెప్పాలంటే మనకర్థమయ్యేలాగా బాత్రూమ్‌లోకెళ్ళాం మనం. బాత్రూమ్‌లో హాయిగా, ఆనందంగా మనతో మనం స్నానం చేసుకుంటూ ఉన్నాం. వెంటనే ఆ రంధ్రంలో నుంచి ఎవరో మనల్ని గమనిస్తున్నారు అనిపించిందనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? ఫంకయిపోతామా లేదా? ఇబ్బంది పడతామా లేదా? మనతో మనమున్న ఆ హాయంతా పోతుందా లేదా? అంటే మనల్ని ఎవరో గమనిస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మన ప్రమేయం లేకుండానే మనము మారిపోతాము. ఇదే మొదటి రకం సాక్షులు. సో, ఈ మొదటి రకం సాక్షుల చేతుల్లో పడి మనల్ని మనం కోల్పోతున్నాము అంటున్నారు. అయితేనండి వదిలెయ్యాలా? కాదు మాస్టర్స్. వాళ్ళని ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? పూర్తిగా వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం మన జీవితాన్ని. అలా కాకుండా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఇది మొదటి రకం సాక్షులు. నెక్స్ట్ రెండో రకం సాక్షులకొచ్చేటప్పటికి అది ఎవరు అంటే మనమే. మనకు మనమే రెండో రకం సాక్షులం. మన దృష్టిని మన వైపుకు తిప్పుకొని, నేనేంటి? నా ఆలోచనలేంటి? నా పనులేంటి? నాకు ఏమి ఇష్టం? దీని మీద మనము దృష్టి పెట్టాలి. మీ దృష్టిని మీ మీదే లగ్నం చెయ్యండి అంటున్నారు. మీ కోరికలు, మీ స్వప్నాలు, మీ ఉద్దేశాలు, మీ దురాశలు అన్నింటిని కూడా మీరే నిశితంగా గమనించండి. మీ ఇన్నర్‌లోకెళ్ళి మీకేమి ఇష్టం? మీకెలాంటి ఆశలున్నాయి? ఎలాంటి కోరికలున్నాయి? వాటన్నింటిని గమనించండి. అప్పుడు కొత్త ఎరుకలను పరిశీలించే చురుకుదనాన్ని మీలో మీరే సృష్టించుకుంటారు. అసలైన సాక్షితత్వం అంటే ఇదే. మన లోపలికి ఎళ్లి మనమేంటి రమణ మహర్షి చెప్తారు కదా! నిన్ను నువ్వు తెలుసుకో నాయనా అంటారు. ఏంటి నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే, నీ లోపల ఉన్నటువంటి ఆ భావాలు, ఆలోచనలు, గుణాలు ఇవన్నీ తెలుసుకోవడమే నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే. అప్పుడేమవుతది? మీరే కేంద్రమవుతారు. ఇప్పటిదాకా ఏమైంది? అవతలోళ్ళు కేంద్రమయ్యారు. అవతలోళ్ళు నన్ను అంగీకరిస్తారా లేదా? అవతలోళ్ళు నన్ను ఇష్టపడతారా లేదా? అవతలోళ్ళు నన్ను ప్రేమిస్తారా లేదా? నా కొడుకు వాడికిష్టమైనట్టు ఉంటేనే నన్ను ప్రేమిస్తడు. అందుకని వాడికి సరెండర్ అయిపోవాలి. అలా అవునా కాదా? సో, నన్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో, అందుకని వాళ్ళకి నచ్చినట్టుంటే పోయే అన్నట్టుంటాము. కానీ ఇప్పుడు మన మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, అప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? మన ఆలోచనలేంటి? మన బిహేవియర్ ఏంటి? అన్నది గమనించుకుంటూ మనమే ఒక కేంద్రంగా ఉంటాము. అప్పుడు మనల్ని మనం నిరంతరం గమనించుకుంటూ ఉంటాం. ఒక సాక్షిగా ఉంటాము. సో, కోపమొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. కోపమొస్తే మామూలుగా అయితే ఏం చేస్తాము? ఆ కోపాన్ని మనము బయటికి చూపించం. ఎందుకంటే ఈమె ఊరికే కోప్పడుతుందబ్బా! అని చెప్పి నన్ననుకుంటారేమో! చూసారా? ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు. ఆ హస్బెండ్‌కి ఆహ్, మనకి ఏదో గొడవయింది. గొడవైన వెంటనే తెలియకుండానే కోపమొచ్చేసింది. ఆ కోపాన్ని మనం అణుచుకుంటాం. ఎందుకంటే నేనిప్పుడు కోప్పడితే గొడవ పెద్దదైపోతే ఆయన నన్ను ఏ ఏ ఏమంటాడో, ఇంట్లో నుంచి ఎళ్ళిపోయి అంటాడేమో ఇంక రకరకాలు. అలాగే సమాజంలో. ఇదిగో సమాజంలో నేను ఇలా ఉంటే నన్ను అందరూ అంగీకరిస్తారు. ఇలా ఉంటే నన్ను అంగీకరించరు అని ఒక బౌండరీస్ గీసుకుంటాం. అయితే ఉండొద్దా? ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి బౌండరీస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆహ్, మ మన ఇష్టాల్ని కూడా మనం కొన్ని వదిలేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ బౌండరీస్ తోటి. అలా కాకుండా మన సెంటర్‌గా మనముండాలి అని చెప్తున్నారు. కోపమొచ్చినప్పుడు ఏం చేస్తాం? దాన్ని గమనిస్తూ ఉంటాం. మనం సెంటర్ అయితే. ఓకే. దాన్ని కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. ఏమాత్రం అణచిపెట్టబడని ఆ కోపం తనంతట తనే అదృశ్యమవుతుంది. కోపమొచ్చింది. కోపాన్ని గమనిస్తూ ఉన్నారు. ఆటోమేటిక్‌గా కొంచెం సేపటికి అది నార్మల్ అయిపోతది. ఒక సన్యాసున్నారు. ఆహ్, ఒక దీక్ష తీసుకున్నటువంటి గురువుగారున్నారు. ఆయన ఏం చెయ్యాలి? ప్రజలకి అనుగుణంగా ఆయన దగ్గరకొచ్చేటువంటి శిష్యులందరికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఆయనకిష్టముండని, ఇష్టం లేకపోని.
అంటే తనలో ఉండేటువంటి ఇష్టాలు, ఆలోచనలు, కోరికలు వీటన్నింటిని అణిచిపెట్టుకొనుండాలి. ఎప్పుడు? ఎదుటి వారి దృష్టిలో మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి అని అనుకున్నప్పుడు. అలా కాకుండా నేనేంటో నేను తెలుసుకోవాలి, నేను స్పిరిచ్యువల్‌గా ఎదగాలి, నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు మనం సెంటర్‌గా మనం ఉంటాం. అర్థమవుతుందా ఇది? మొదటి సాక్షి అవతలోళ్ళు. రెండవ సాక్షి మనం. మనం మనలాగా ఉండాలా? లేకపోతే అవతలోళ్ళ ఇష్ట ప్రకారం ఉండాలా? అవతలోళ్ళ ఇష్ట ప్రకారం ఉంటే ఒక ఆట బొమ్మలా ఉంటాము. మన ఇష్ట ప్రకారం మనకి నచ్చిన విధంగా, మన ఆలోచనలకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు హ్మ్. మనకి ఇష్టమైనటువంటి మనలాగా మనం ఉండగలుగుతాము. సో, రెండవ రకం సాక్షి వీక్షణం అనేది సంపూర్ణంగా విభిన్నమైనటువంటి వ్యక్తిని తయారు చేస్తుంది అంటున్నారు. ఒక ఋషి, ఒక యోగి ఇలా ఉంటారు. రెండవ రకం సాక్షిలాగా ఉంటారు. ఆహ్, గురువులుంటారు. గురువులు ఎలా ఉంటారు? మామూలు సన్యాసులైతే ప్రజలకి తగ్గట్టుగా చెప్తూ, ప్రజలకి నచ్చే విధంగా ఉంటూ, ప్రజలకి ఏదిష్టమో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఒక యోగి, ఒక ఋషి ఆ విధంగా ఎప్పుడూ ఉండడు. ఒక జీసస్ క్రైస్ట్ ఎలాగున్నారండి? సత్యం ఏదైతే ఉందో దాంతోనే ఉన్నారు. ఉరి తీస్తామన్నారు. అయినా సరే సత్యం ఇదే నాయనా అన్నట్టుగా ఉన్నారు. అయితే ఒక షిరిడి సాయిబాబా ఎలా ఉన్నారండి? సత్యంతో ఉన్నారు. అయితే షిరిడి సాయిబాబా ఒక స్పెషల్ అన్నమాట. జీసస్ క్రైస్టు అవును సత్యం ఇదే అని చెప్పి ఆ సత్యం మీదే నిలబడినాడు. అందుకని 3 మేకుల మీద ఆయన్ని వేలాడదీయడం జరిగింది. అయితే షిరిడి సాయి ఏం చేశాడంటే సమర్థ సద్గురువు అన్నమాట ఈయన. సమర్థతతో నొప్పించక తానొవ్వక అన్నట్టు. అంటే త త తన స్థితిని తను కోల్పోలేదు. ఎవరి కోసం తనని పోగొట్టుకోలేదు. అలాగని ఎదుటి వారిని నొప్పించలేదు. వాళ్ళని కూడా అంగీకరించాడు. సో, ఎవరికి ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో ఆ సామరస్యంతో సమర్థవంతంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అది మనం నేర్చుకోవాలి మాస్టర్స్. రెండో రకం సాక్షిగా ఉండాలి కదా! అని చెప్పి, నా ఇష్టం నాకిలాగే అనిపిస్తుంది అంటే సమాజం ఒప్పుకోదు కదా! అందుకని మన ఇష్ట ప్రకారం మనం ఉండాలి. కానీ అవతల వాళ్ళని నేర్పుగా ఒప్పించుకోగలగాలి. అదే సమర్థత అంటే. ఆ విధంగా సమర్థవంతంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మనం మనలాగే ఉంటాము. మనల్ని కోల్పోకుండా ఉంటాము. అలాగే ఎదుటి వాళ్ళని కూడా కోల్పోకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి. ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి. ఓకే. సో, ఋషి అయిన వాడు ఎలా ఉంటాడంటే ఎవరికీ లొంగడు. ఎలాంటి వేషాలు వెయ్యడు. అంటే ఒక యోగి స్థితి చెప్తున్నారు. ఉన్నదున్నట్లుగా ఉంటాడు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడడు. ఆధీనంలో ఉండడు. ఎవరిని ఆశ్రయించడు. స్వేచ్ఛ అంటే ఏంటో బాగా తెలుసు. మనం స్వేచ్ఛగా ఉన్నామా? ఆలోచించండి. స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాం. ఎందుకు? ఆ సాక్షితత్వంలో లేం కాబట్టి. సో, అసలు మనకేంటో మనకి ఏం కావాలో మనకు తెలీదు. ఫస్ట్ పాయింట్. నాకేం కావాలబ్బా? నీకేం కావాలి? నువ్వేంటి అసలంటే నాకేం కావాలబ్బా? ఏమో తెలీదండి. ఎందుకలా ఉంటున్నాము అంటే, మనల్ని మనము మన అంతరంగంలోకి తొంగి చూడట్లేదు మాస్టర్స్. అంతరంగంలోకి తొంగి చూడడం అనేది ప్రాక్టీస్ చెయ్యాలి అంటున్నారు. సో, రెండో రకం సాక్షిగా ఉండటానికి మనం సాధన చెయ్యాలి. అంటే మన ఆలోచనలని, మన కోరికల్ని అన్నింటిని గమనిస్తూ ఉండాలి. ఆటిని మార్చేయాలా అండి? గమనిస్తూ ఉండండి చాలు అంటున్నారు. దానికి ఏ విలువలు ఆపాదించొద్దు. అబ్బా! నేనిలాగున్నాను, ఇలా గమనిస్తున్నాను కాబట్టి నేను గొప్ప. అయ్యో! నాకిలాంటి నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయేంటి? ఛీ! ఛీ! నేను వేస్టు. ఇలాంటియి వద్దు. కేవలం సాక్షిగా గమనించండి చాలు అని చెప్పి అంటున్నారు. దేన్ని వద్దు అనుకోవద్దు, కావాలి అనుకోవద్దు. సాక్షిగా ఉండండి. సో, సానుకూలత కానీ, ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది. సూపర్, సూపర్ దీనిలోనే ఉండాలి. ఈ ఆలోచన నాకు నచ్చలేదు. దీని నుంచి దూరంగా పారిపోవాలి. ఇలా ఏది జడ్జ్ చేసుకోవద్దు. సాక్షిగా ఉండండి అంటున్నారు. ఇది
సాక్షి ద్వయాన్ని అవగతం చేసుకోండి అంటే. మొదటి రకం సాక్షులు బయట వాళ్ళు. రెండో రకం సాక్షి మనకి మనమే. ఓకే. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ సెకండ్ పాయింట్‌లోకెళ్ళిపోదాం మాస్టర్స్. సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి. సర్వదా అంటే నిరంతరం, ఎప్పుడు కూడా. ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి. సర్వదా ఒకానొక ఆనంద ఆవరణ మీదే ఆధారపడి ఉండండి. ఏంటి మానసిక ఆవరణం? సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి. అంటే ఆనందంగా ఉండాలా? ఆనందంగా ఉండొద్దా? అనేది మన మానసిక పరిస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. మన మనసు దేన్నైతే తీసుకుంటుందో, దేని మీదైతే ఫోకస్ చేస్తుందో, మనం ఆ విధంగానే ఉంటాం. ఓకే. సో, మన మనసు యొక్క ప్రవృత్తి, దాని యొక్క బిహేవియర్ అనేది అన్ని పరిస్థితుల్ని దుఃఖపూరితం చేస్తుందా? ఆనందపూరితం చేస్తుందా? అన్నది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపులు ఎవరో వచ్చి "అబ్బా! ఈ గులాబీ పువ్వు ఎంత బావుంది" అన్నారనుకోండి. ఒక ఒక గులాబీ చెట్టు దగ్గరికెళ్ళాం. తోట దగ్గరికెళ్ళాం. ఎళ్తే "ఈ గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంది" అన్నారనుకోండి. వెంటనే మనం ఏం చేస్తాము? "అబ్బా! కిందన ముళ్ళున్నయి ఎంత గుచ్చుకుంటాయో తెలుసా?" అనేస్తాం. అంటే మన మానసిక పరిస్థితి ఎలాగుంది? అందమైన పువ్వుని చూడడం వదిలేసి, కిందన ముల్లున్నాయి అని ఏడుస్తున్నాము. అంటే మన ఫోకస్ ఎక్కడుంది? నెగటివిటీ మీదుంది. మరి ఫోకస్ నెగటివిటీ మీదున్నప్పుడు మనకు దుఃఖం కాక ఇంకేంటొస్తది చెప్పండి? సో, ఇక్కడేమంటున్నారంటే ఎప్పుడు మానసిక ఆనంద ఆవరణం మీదే ఉండండి. ఏ సిట్యుయేషనొచ్చినా, ఎలాంటి పరిస్థితొచ్చినా దానిలో పాజిటివిటీని ఎతకండి అంటున్నారు. మనము గులాబీ పువ్వుని చూస్తూ ముల్లునెతుకుతున్నాము. కాదు ఫ్రెండ్స్. అన్ని ముల్లుల మధ్యలో అంత సుకుమారంగా ఉన్నటువంటి గులాబీ పువ్వొచ్చింది. ఎంత అద్భుతమబ్బా! అని ఇలా కనుక మనం ఆలోచించగలిగితే, అప్పుడు మనం ఎప్పుడూ కూడా ఒక మానసిక ఆనంద స్థితిలోనే ఉంటామా? ఉండమా చెప్పండి? సో, ప్రతి చోట ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఏదో ఒక చిన్న ఒక ఆనందం దొరుకుతుంది గదా! దాన్ని పట్టుకోండి అంటున్నారు. ఇది అర్థం కావాలంటే ఒక గురువుగారుంటారు. ఆ గురువుగారు ఏం చేస్తారంటే శిష్యులందరితో కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అడవిలో ప్రయాణం చేస్తుంటే నైట్ అయిపోతది. నైట్ అయిపోయేసరికి ఒక చోట ఒక చిన్న గుడిసె లాంటిది దొరుకుతది వాళ్ళకి. దొరికితే అక్కడికెళ్ళి అక్కడ నైట్‌కి ఉంటారు. అనుకోకుండా సడెన్‌గా పెద్ద వర్షం వచ్చేస్తదక్కడ. వర్షం రాంగానే ఆహ్, హ్మ్. పైనున్న కప్పు తుఫాన్‌లాగా అన్నమాట. అదంతా లేచి ఎళ్ళిపోతది. ఆ తర్వాత కొంచెం సేపయ్యేసరికి ఆ గోడలు నానిపోయి, గోడలన్నీ పడిపోతాయి. ఒక్క గోడ కిందకెళ్ళి ఈళ్ళు అలా ఉంటారు. గురువుగారండి మనము ఇంత ఆధ్యాత్మిక వ్యక్తులం కదా! మరి అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎందుకండి రక్షించలేదు? ఈ ఈ వాన సడెన్‌గా వచ్చి పైన కప్పంతా పోయింది. సర్లే అనుకుంటే మళ్ళీ గోడలన్నీ కూడా పడిపోయాయి. కొంచెం అయితే మనం గూడా చచ్చిపోయేవాళ్ళం కదండీ! మరి అలా ఎందుకండి జరిగింది? మనకి మంచి జరగాలి కదండీ! అంటాడు ఒక శిష్యుడు. అప్పుడు గురువుగారు చెప్తారు. "ఒరేయ్ పిచ్చోడా! ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే మనకి ఆ దేవుడిచ్చిన భిక్షరా! లేకపోతే మనం లెగవకుండా అక్కడే పడుకొనున్నామనుకో, ఆ గోడలు మన మీద కూలిపోయాయిరా! మనం చచ్చిపోయేవాళ్ళము. అందుకనే ముందు పై కప్పు పోయేలాగా చేశాడు. ఆ తర్వాత మనం పక్కకొచ్చాక ఆ గోడ పడిపోయేలాగా చేశాడు. ఎంత అద్భుతంరా! దైవము అని చెప్తాడనమాట. అంటే అంత నెగటివిటీలో కూడా శిష్యుడేమో ఆ విధంగా ఆలోచిస్తే, గురువేం చేశాడు? పాజిటివిటీని ఆలోచించాడు. సో, నెగటివిటీలోకి మన మనసెళ్తే మనం దుఃఖంలోకెళ్ళిపోతాం.
దానిలో కూడా పాజిటివిటీని ఎప్పుడైతే ఎతుక్కున్నామో, అప్పుడు ఆనంద ఆవరణంలో ఉండిపోతాము. సో, దాన్నెప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, అప్పుడు మనకి సాక్షితత్వం అలవడుతుంది అని చెప్తున్నారండి. ఈరోజు ఎంత బావుంది. అబ్బా! సూర్యుడి కిరణాలు ఎంత బావున్నయి అనంగానే, ఏముంది ప్రతిరోజు వచ్చే సూర్యుడే గదా! దీంట్లో ఏంటి అద్భుతం అనేస్తాం మనం. 2 రాత్రులొస్తాయి. 2 రాత్రుల మధ్యలో ఒక పగలొచ్చింది. దీని గొప్పతనం ఏంటంట? అంటే మనకి ఏది ప్రత్యేకతగా కనిపించట్లేదు. ఎందుకు? మన మైండ్ నెగటివిటీలో ఉంది. ఎప్పుడైతే 2 పగుళ్ళుంటాయి. 2 పగళ్ళ మధ్యలో రాత్రొస్తది అని ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకేంటి 2 పాజిటివ్‌లు కనిపించాయి. మనమేం చేస్తాము 2 రాత్రుల మధ్యలో పగలొచ్చింది అంటాం. అంటే 2 నెగటివిటీల మధ్యలో ఏదో పాజిటివ్ ఒక రవ్వొచ్చిందిలేబ్బా! అంటే దాన్ని మనం ఫోకస్ చెయ్యట్లేదు. ఇక్కడ ఈయనేమంటున్నారంటే పాజిటివిటీ మీద ఫోకస్ చేయండి. నెగటివిటీని వదిలేయండి అంటున్నారు. ఎందుకలా ఆలోచిస్తున్నామంటే ఎప్పటినుంచో మన మనసులో భారాలున్నాయి. ఎన్ని దుఃఖాలను పెట్టుకొనున్నాం చెప్పండి. ఎక్కడిదక్కడ వదిలేస్తున్నామా మనము? వదిలేయట్లేదు. మోసుకు తిరుగుతున్నాము. ఆ భారాలన్నిటిని మోసుకు తిరగడం వల్ల మనకి ఎటు చూసినా సరే భారంగానే ఉంటుంది. ఎటు చూసినా సరే దుఃఖంగానే ఉంటుంది. చిన్న గోరంత తప్పుని కొండంతగా మనం చూస్తున్నాము, పెంచుకుంటున్నాము. ప్రపంచం ఎప్పుడూ అలాగే ఉంది. కానీ మనం చూసేటువంటి దృష్టికోణం సరిగ్గా ఉండట్లేదు. సో, మనం స్పందించాల్సిన బాధ్యత పాజిటివ్‌గా స్పందిస్తామా? నెగెటివ్‌గా స్పందిస్తామా? అన్నది మన చేతిలోనే ఉంది మాస్టర్స్. ఈ సృష్టిలో లోపం లేదు. దృష్టిలోనే లోపముంది. కాబట్టి దేన్ని సరిచేసుకోవాలి మనము? దృష్టినే సరిచేసుకోవాలి. అప్పుడు మనకంత అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఆహ్, దుర్యోధనుడు, ధర్మరాజు వీళ్ళిద్దరిని ఒకరోజు భీష్మ పితామహుడు ఊర్లోకెళ్ళి తిరిగి రా పోండి నాయనా అని చెప్పాడంట. ఇద్దరు ఊర్లోకి వెళ్లారంట. ఊర్లోకెళ్తే ఆ ఊర్లో ఎళ్లి మొత్తం అంతా తిరిగి మళ్ళీ తిరిగొచ్చేసరికి భీష్మ పితామహుడు అడిగారంట. "ఏ నాయనా రాజ్యం ఎలా ఉంది? రాజ్యంలో ప్రజలు ఎలాగున్నారు? మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారా లేదా?" అని చెప్పి అడిగారంట. అడిగితే అప్పుడు దుర్యోధనుడన్నాడంట. "ఏముంది తాతగారు, ఏ ఇంటికి పోయినా నీళ్ళ మజ్జిగిచ్చారు. అంతకంటే ఏముంది తాతగారు" అన్నారంట. ధర్మరాజు అన్నాడంట, "అబ్బా! అసల మన ప్రజలు ఎంత గౌరవమండి, ఎంత అద్భుతమండి. వాళ్ళు పేదరికంలో ఉంటూ కూడా అయ్యయ్యో! రాజుగారొచ్చారే అని అద్భుతంగా ఏ ఇంటికి పోయినా చల్లటి మజ్జిగిచ్చారండి" అన్నాడంట. ఇద్దరికీ అవే ఇచ్చారు. కానీ ఈ ఈ ఇతనెలా ఉన్నాడు? ఎలా రిసీవ్ చేసుకున్నాడు? అతనెలా రిసీవ్ చేసుకున్నాడు? ఎవరిలో ప్రాబ్లమ్ ఉంది చెప్పండి? కాబట్టి మన దృష్టిలోనే ప్రాబ్లమ్ ఉంది. మనం మనం రిసీవ్ చేసుకునేటువంటి విధానంలోనే ప్రాబ్లమ్ ఉంది. దాన్ని మార్చండి అంటున్నారు. సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణ మీదే ఆధారపడి ఉండండి. ఎప్పుడు నిరంతరం ఎలాంటి పరిస్థితుల్లో అయినా పాజిటివిటీని ఎతకండి. ఇలాగా మనం కూడా నరకాన్ని సృష్టించుకోవాలా? స్వర్గాన్ని సృష్టించుకోవాలా? అన్నది మన అభిప్రాయాల మీదే ఆధారపడి ఉన్నాయి. ఏది సృష్టించుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. అయితే 2 అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన మైండ్‌ని బట్టి. మనము ఒకటి రాజకీయ వైఖరితో ఉన్నామా? రెండోది ఆధ్యాత్మిక వైఖరితో ఉన్నామా? రాజకీయ వైఖరితో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ చుట్టూ ఉండే వాళ్ళందరూ సరిగ్గా లేరండి. వాళ్ళందరినీ మార్చేయాలండి. ప్రపంచం పాడైపోయిందండి అంటాం. ఆధ్యాత్మిక వైఖరిలో ఉన్న వాళ్ళమైతే మన మనసు ఆ విధంగా గనుకుంటే, అయ్యో! వాళ్ళకనుగుణంగా నన్ను నేను మార్చుకోవాలి. నేను ఏ విధంగా జీవిస్తే ఇబ్బంది పడకుండా ఉంటాను. నన్ను నేను మలుచుకోవాలి. నన్ను నేను డెవలప్ చేసుకోవాలి అని ఆలోచిస్తామంట. సో, మన మైండు రాజకీయ వైఖరితో ఉందా? ఆధ్యాత్మిక వైఖరితో ఉందా? అన్నది మనకి మనం చెక్ చేసుకోవాలి. అంతఃపరిశీలనని అలవరుచుకోవాలి. సో
ఒక వైరుధ్యం అంటే ఒక ఇష్టం లేనటువంటి సిట్యుయేషన్ మీకు ఎదురైందంటే, అందులో ఒక పాజిటివ్ ఏముంది అని వెతికేటువంటి ప్రయత్నం చెయ్యండి. అపసవ్యంలో కూడా ఒక సవ్యతని గమనించేటువంటి కళని, ఆ ప్రావీణ్యతని మీరు పొందండి. అప్పుడు మీరు మహదానందంలో ఉంటారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వంశీ సార్ ఏం జేస్తారు చెప్పండి? అందరూ రావణాసురుడు చెడ్డవాడు, తర్వాత దుర్యోధనుడు చెడ్డవాడు, శకుని మామ చెడ్డవాడు, ఇలాగ చెప్పుకుంటుంటే మహాభారతంలో మహనీయులని ఒక కాన్సెప్ట్ పెట్టేసి, శకునిలో ఉండే అద్భుతాల్ని చూపించారు. అంటే నెగటివిటీలో పాజిటివిటీని చూపించారు. అవునా కాదా? అలాగే దుర్యోధనుడిలో పాజిటివిటీని చూపించారు. ఎలా చూపించగలిగారు? మరి మన కళ్ళకి ఎందుకు కనపడలేదు? అంటే వారి కళ్ళు పాజిటివిటీని వెతికే కోణంలో ఉన్నాయి. మన కళ్ళు నెగటివిటీని వెతికే కోణంలో ఉన్నాయి. అందుకనే గురువులెప్పుడూ పరమానందంలో ఉంటారు. ఎందుకంటే ఎదుటివాడు ఎలాగున్నా సరే దానిలో పాజిటివిటీనే ఎతుకుతారు గాబట్టి. అలాంటి మానసిక స్థితిని మనం కూడా అలవరుచుకోవాలి అని చెప్పి చెప్తున్నారిక్కడ ఓషో గారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్‌లోకెళ్ళిపోదాం మాస్టర్స్. ఒకవేళ మీరు ధ్యాస తప్పినా ఇవన్నీ సాక్షి తత్వాన్ని పెంచుకోవడం కోసమండి. ఒకవేళ మీరు ధ్యాస తప్పినా, మీరు ఆ ఇతరంలో అయినా సంలగ్నం కాగలిగితే, ఆ పని మానసిక శిక్షణే అవుతుంది. ఒకవేళ మీరు ధ్యాస తప్పినా, మీరు ఆ ఇతరంలో అయినా సంలగ్నం కాగలిగితే, ఆ పని మానసిక శిక్షణే అవుతుంది. ఇది ఓషో గారిచ్చిన థర్డ్ పాయింట్. ఏం చెప్తున్నారంటే, మనము ఎంత పాజిటివిటీని ఎతుకుదామనుకున్నా, ఎంత మంచిగా ఉందామనుకున్నా, మనకి తెలియకుండానే పడిపోతూ ఉంటాం. అవునా కాదా? మరి అలా కొన్ని సార్లు మన మన ఆలోచనలు వ్యతిరేక దిశలోనే, నెగటివిటీలోనే మనల్ని కిందకి లాగేస్తూ ఉంటాయి. ఎందుకంటే, ఇప్పటి వరకు మనం అలాగే ఉన్నాం గదా! ఇప్పుడు ఒక్కసారిగా ఇలా తిప్పేయాలంటే అవ్వదు గదా! అందుకని దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్ళీ, మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటుంది. మన పాత అలవాట్లు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఒక దుఃఖ స్థితిలోకి మనల్ని లాక్కెళ్తూ ఉంటాయి. చీకట్లో పడిపోతూ ఉంటాము. అయితే ఈ పరధ్యానంలో కూడా అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఎప్పుడైతే అయ్యో! నేను పడిపోయాను, పడిపోతూ ఉన్నాను అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనము అది గూడా మంచిదే. అప్పుడు మనం మానసిక శిక్షణలోనే ఉన్నాము. కాబట్టి మీరు బెంగ పడొద్దు అంటున్నారు. చూడండి ఎంత ఫెసిలిటీ ఇచ్చారో మనకి. మామూలుగా అయితే, "ఏ నువ్వు పడిపోయావు, ఎందుకు పనికిరావు" అని తిట్టాలి గురువులు. కానీ ఇక్కడ గురువులు ఏమంటున్నారు? "పడిపోయావా? పర్లేదులే. నువ్వు దాన్ని ఐడెంటిఫై చేసావు కదా! నువ్వు పడిపోయాను, అయ్యో! అని గుర్తించావు కదా! అది చాల్లే. అది కూడా శిక్షణలో భాగమేలే" అంటున్నారు. అద్భుతం కదా! సో, ఎన్నో సార్లు కింద పడిపోతూ ఉంటాము. అది సహజమే. మరెన్నో సార్లు మర్చిపోతూ ఉంటాము. పాజిటివిటీని ఎతకాలి అన్న విషయం మర్చిపోతూ ఉంటాము. నెగెటివ్‌లోకెళ్ళిపోతూ ఉంటాము. అయినా పర్లేదు. కొన్ని సార్లు అసలా చాలా కాలం పాటు దాన్ని గుర్తించలేకపోతాం. నేను నెగటివిటీలో ఉన్నానన్న విషయాన్ని కూడా గుర్తించలేక ఎప్పటికో గుర్తొస్తది. పోన్లే ఇప్పటికైనా గుర్తొచ్చింది గదా! బెటరేలే అంటున్నారు. దాన్ని కూడా తప్పు పట్టట్లేదండి. ఏ క్షణంలో అయితే ఆ ఎరుక మీకు కలుగుతుందో, ఆ క్షణాన్నే సంపూర్ణంగా స్మరించండి. అంటే, హమ్మయ్య! పోన్లే వారం నుంచి నేను ఈ నెగటివిటీలోనే ఉన్నాను. ఇప్పటికైనా నాకు ఎరుకొచ్చింది. నేనిలా ఆలోచించొద్దు అన్న ఆ స్ఫురణ కలిగింది. చాల్లే బాబు అని జెప్పి ఆ క్షణానికి కృతజ్ఞతలు చెప్పండి. పూర్తి జాగృతిలోకి వచ్చి, నేను పడిపోయాను అని మీకు మీరు చెప్పుకోండి. అలాగని అయ్యయ్యో! నేను పడిపోయానే అని అందరికి చెప్పుకొని, బాధపడి ఏడవాల్సిన పని లేదు. మీకు మీరు చెప్పుకోండి చాలు. అర్థమవుతుందా? సో,
మీకు మీరు అయ్యో! నేను పడిపోయానా అని అనుకోండి. దాన్ని గుర్తించుకోండి. అలాగని మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన పని లేదు. మీ ధ్యాస తప్పిపోయిందన్న విషయాన్ని మీరు గమనించండి. అదే చాలు. ప్రాయశ్చిత్తపడాల్సిన పనేమీ లేదు. దోషినన్న భావన అసలే అక్కర్లేదు. జస్ట్ ఐడెంటిఫై చేయండి చాలు. ఎందుకంటే మిమ్మల్ని మీరు నిందించుకొని, అయ్యయ్యో! ఛీ! నేనిలా అయిపోయాను. అయ్యయ్యో! నేనిలా అయిపోయాను అని ఎప్పుడైతే మనం పదే పదే అనుకోని, మనల్ని మనం దోషిగా అనుకుంటామో, వెంటనే మనం ఆత్మ న్యూనతలోకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అందుకని అలా కాదు. మీరు గుర్తించండి చాలు. అయ్యో! నేను పడిపోయానా? ఓకే. మళ్ళీ లెగవాలి అనుకోండి చాలు. అంతకంటే ఇంకేం చెయ్యొద్దు. ఎందుకంటే తప్పు చెయ్యడం అనేది మానవ సహజం. మానవుడి యొక్క సహజమైన స్థితే అది. మళ్ళీ మళ్ళీ పడిపోయినంత మాత్రాన ఏ దోషాన్ని మనం ఆపాదించుకోవాల్సిన పని లేదు. సో, తప్పు చెయ్యడం, దారి తప్పడం మానవత్వపు సహజ బలహీనత్వము, సహజ పరిదే. కాబట్టి మనము అయ్యో! నేను తప్పు చేశానే, దారి తప్పిపోయానే అని దోషిగా మనల్ని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అయితే ఒక్కసారి చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా మాత్రం జాగ్రత్త పడండోయ్! అంటే ఒక తప్పు చేశారు. అయ్యో! తప్పు చేశానే అని ఐడెంటిఫై చేశారు. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఎరుకుతో ఉండండి. వేరే కొత్త తప్పు చెయ్యొచ్చు. ఎందుకంటే దానిలో అనుభవం గావాలి గదా! అందుకోసం అన్నమాట. సో, మళ్ళీ మళ్ళీ తప్పులు చేసినా పర్లేదు. కానీ ముందు చేసిన తప్పు చెయ్యకండి. ఎరుకు కోల్పోవడం వల్లే గదా తప్పు చేశారు. దాని నుంచి ఎరుకను పెంచుకోండి. అలా క్రమక్రమంగా ఎన్ని తప్పులు చేస్తున్నామో అంత ఎరుక మనలో పెరుగుతుంది. అయితే చి త మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తుంటారు. తప్పు చేయడం తప్పు కాదు. మళ్ళీ మళ్ళీ చేయడం తప్పు. ఒకే తప్పుని రిపీట్ చేయకండి. రిపీట్ చేస్తే మనం మూర్ఖులమైపోతాం. రిపీట్ చేయకుండా ఎరుక పెంచుకుంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాము. సో, ఎన్ని సార్లు పడిపోయినా మళ్ళీ మళ్ళీ లెగుస్తూ ఉండడమే మనం చేయాల్సింది. ఇలాగా రోజుకి 4, 5 సార్లు పడిపోతాం. తప్పు చేస్తాం. దీన్ని ఎరుకు పెంచుకుంటూ, పెంచుకుంటూ ఓకే. తప్పు చేశానా? ఓకే. దాని నుంచి లెగుస్తాను అని మనకి మనం చెప్పుకుంటూ ఎప్పుడైతే ఆ ప్రాక్టీస్ చేస్తామో కొన్నాళ్ళయ్యేప్పటికి రోజుకు 4 తప్పులు చేసేవాళ్ళం రోజుకు ఒక్క తప్పుకొచ్చేస్తాం. ఆ తర్వాత 10 రోజులకి ఒక తప్పుకొస్తాం. నెల రోజులకి ఒక తప్పుకొస్తాం. అప్పుడు తప్పులు చేసేటువంటి పీరియడ్ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఎరుక పెరుగుతూ ఉంది కాబట్టి. ఆ విధంగా మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటున్నారు. ఓకే. సో, తప్పు చేశానని పడిపోకుండా అది కూడా మానసిక శిక్షనే అని మీరు ట్రైనింగ్ అవ్వండి చాలు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. సర్వదా నియమత్రయాన్ని గమనించండి. సర్వదా నియమత్రయాన్ని గమనించండి. త్రయం అంటే 3. ఏంటి నియమత్రయం అంటే సర్వదా నియమత్రయాన్ని గమనించండి. నియమత్రయంలో 3 పాయింట్స్ ఇచ్చారు. ఏంటంటే ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగటం ఫస్ట్‌ది. ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగటం. రెండోది అనవసరపు విషయాల మీద ధ్యాసతో పొద్దుపుచ్చకండి. అనవసరమైన విషయాల మీద 3 పాయింట్‌లో ఒకవేళ మీరు ధ్యాస తప్పినా, మీరు ఆ ఇతరంలో అయినా సంలగ్నం కాగలిగితే ఆ పని మానసిక శిక్షనే అవుతుంది. ఫోర్త్ పాయింట్ సర్వదా నియమత్రయాన్ని గమనించండి. ఆ నియమత్రయం ఏంటి అంటే మొదటిది ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగటం. రెండవది అనవసరపు విషయాల మీద ధ్యాసతో పొద్దుపుచ్చకండి. నెక్స్ట్ మూడో పాయింట్. యుక్తితో మీ తప్పిదాలను, పొరపాట్లను సమర్థించుకోకండి. యుక్తితో మీ తప్పిదాలను, పొరపాట్లను
సమర్థించుకోకండి. ఇవి 3 నియమత్రయం అన్నమాట. త్రయం అంటే 3 నియమత్రయం. ఈ 3 నియమాల్ని మనం పెట్టుకోవాలి సాక్షితత్వం పెరగాలంటే. సో, ఫస్ట్‌దేంటి ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగటం. ఏంటి అంటే ధ్యాన స్థితిని సృష్టించుకోవడం చాలా కష్టతరమైన విషయం. మనందరికీ తెలుసు. అయ్యో! నాకు ధ్యానం కుదరట్లేదండి బాబు. నాకు ధ్యానం కుదరట్లేదండి అనుకుంటాం. చాలా ఫీల్ అయిపోతుంటాం. చాలా బాధపడుతుంటాం. ఆ ధ్యాన స్థితిని మనము ఆహ్, దాన్ని అసలు సృష్టించుకోవడమే చాలా కష్టం. ఉత్తమ స్థితికి చేరుకోవడానికి మనం ఎంతో శ్రమ పడతాం. అయితే సాధించిందంతా ఒక్క క్షణంలో పాడు చేసుకుంటామండి. ఒక గంట ధ్యానం జేస్తాం. ఆ! చక్కగా ఒక మంచి స్థితిని ఆనంద స్థితిని పొందుతాం. బయటకొచ్చేసి ఎవరో ఏదో గొడవ పెట్టుకుంటుంటే, మనం వెళ్లి ఆ గొడవలో ఏలు పెట్టేసి, ఆ ఆనంద స్థితినంతా పోగొట్టేసుకుంటాం. అంటే ధ్యాన స్థితిని పొందడానికి చాలా కష్టపడతాము. దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క క్షణంలో పోగొట్టేసుకుంటాం. సో ఉత్తమ స్థితిని పొందడం అంటే ఏంటంటే, ఇక్కడ దేనితో పోలుస్తున్నారో చూడండి. గులాబీ తోటను పెంచడం లాంటిదంట. ఒక గులాబీ తోటను పెంచాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి? దాని చుట్టూ కంచేసుకొని, ఎప్పుడు అవేర్‌నెస్ తోటి ఏ జంతువులు లోపలికి రాకుండా కాపలా కాసుకుంటూ, ఆటికి నీళ్లు పెట్టుకుంటూ, ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు రాకుండా తవ్వుకుంటూ ఎంతో కష్టపడతాం. ఒక్కసారి గనక ఒక దున్నపోతొచ్చేసిందనుకోండి, మొత్తం అంతా కష్టపడి చేసుకున్నటువంటి ఆ తోట అందమైన తోటంతా ఏమైపోతది ఒక్క దున్నపోతుతోటి అది మొత్తం స్పాయిలయిపోతది. అలాగే మనం కూడా ఒక ఆహ్, గులాబీ తోటను సృష్టిస్తాం. ఎంతో కష్టపడి. ధ్యానం సాధన చేసి, చేసి, చేసి సడెన్‌గా ఒక దున్నపోతుని లోపలికి తెచ్చేస్తాం. అంతే మొత్తం పోయే. ఆ తోటంతా నాశనమైపోయే. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆ దున్నపోత రాకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. ప్రతి దానిలోని ఏం చెప్తున్నారంటే, ఎంతో గమనికతో, ఎంతో జాగృతితో ఉండాలి. మన గులాబీ తోట పాడవకుండా ఉండాలంటే, నిండు గర్భిణీ స్త్రీలాగా నెమ్మదిగా మీ నడక సాగాలి. ఎంతో జాగ్రత్తగా జీవించాలి. ఎక్కడ పడితే అక్కడ ఏలు పెట్టకుండా ఎంతో ఎరుకతో, ఎంతో జాగ్రత్తతో ఉండాలి అంటున్నారు. మనమేం చేస్తాము, ఒకరోజు కాసేపు ధ్యానం చేసి, ఆ తర్వాత కొన్ని రోజులు దాని సంగతే పట్టించుకోం. ఇంకెలా తయారవుతది చెప్పండి గులాబీ తోట? ప్రతిరోజు రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా ఫుడ్ ఎలాగైతే తీసుకుంటామో, ప్రతిరోజు నిద్ర ఎలా అయితే పోతామో, ప్రతిరోజు స్నానం ఎలాగైతే చేస్తామో, అలాగే ప్రతిరోజు ధ్యానాన్ని కూడా మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే సాక్షితత్వం కోసం. ఇదంతా కూడా మనం బుద్ధత్వాన్ని సాధించాలంటే. లేకపోతే అక్కర్లేదు. ఒకరోజు చేసి 10 రోజులు చేయకున్నా పర్లేదు. మనకి ఆ బుద్ధత్వం రావాలంటే ఏం చేయాలో చెప్తున్నారు. సో, రెగ్యులర్‌గా మన జీవితంలో ఒక భాగమైపోవాలి ధ్యానము. ఎప్పుడు అది కొనసాగుతూనే ఉండాలి. మనం ఒక పూట 3 పూటలు అన్నం తింటాం. ఒక్క పూట తినకుండా ఉండండి. అయ్యో! ఆకలేస్తుందని జెప్పి గబగబా ఏదో ఒకటి తినేస్తాం దొరికింది. అయితే ధ్యానం చేద్దాం అనుకుంటే, నాకు ఈరోజు టైం కుదరలేదండి. నాకీరోజు పని ఎక్కువైపోయిందండి. ఎన్ని సాకులు చెప్పుకుంటామో. సో, అలాగా వద్దు. రెగ్యులర్‌గా ధ్యానం ప్రాక్టీస్ చెయ్యండి అంటున్నారు. నెక్స్ట్ రెండోది అనవసరపు విషయాల మీద ధ్యాసతో పొద్దు పుచ్చకండి. ఈ పాటికి మనకు అర్థమైపోయి ఉంటదిది. బుద్ధుల్లాగా మనం తయారవ్వాలి అని అనుకుంటుంటే, పనికిరాని విషయాల మీద ఆసక్తిని తగ్గించుకోవాలి. పనికిరాని విషయాల్ని మనకు అవసరం లేనటువంటి విషయాల్ని వేరే వాళ్ళకి పనికి రావచ్చేమో మనకు తెలీదు. మనకి అవసరం లేని విషయాల్ని, మన బుద్ధత్వాన్ని పాడు చేసేటువంటి విషయాల జోలికి మనం వెళ్ళొద్దు. సో, ఆ శక్తినంతా పనికొచ్చేటువంటి విషయాలకు ఉపయోగించండి. అవసరమైనటువంటి మాటలనే మాట్లాడండి. అవసరమైనటువంటి పనులనే చెయ్యండి. అవసరమైనటువంటి పుస్తకాలనే చదవండి. అందువల్ల ఎంతో కాలము, ఎంతో శక్తి పొదుపు అవుతుంది. అలా సమీకరించుకున్న కాలాన్ని, శక్తిని పనికొచ్చే వాటి కోసం సద్వినియోగం చేసుకోండి.
సత్యాన్వేషి నిరంతర గమనికతోనే జీవించాలి. చేతలను గమనించాలి. జీవితాన్ని ఎలా గడుపుతున్నారో పరీక్షించి చూసుకోవాలి. మన చేతల్ని అంటే మనం చేసే పనుల్ని ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. తర్వాత మన జీవితాన్ని మనం ఏ విధంగా గడుపుతున్నాం? అనవసరమైనటువంటి మాటలతోటి పొద్దుపుచ్చుతున్నామా? అనవసరమైన విషయాలు వినుకుంటూ పొద్దుపుచ్చుతున్నామా? లేదంటే మనకవసరమైనయి మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడేటువంటి పుస్తకాలనే చదువుతున్నామా? మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడేటువంటి వీడియోలనే చూసుకుంటున్నామా? ఇలాగా మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకోవాలి. పరీక్షించుకుంటూ ఉండాలి. ఉన్నతమైనవి పొందాలంటే అత్యధిక శక్తి అత్యంత ఆవశ్యకం. మరి మన టార్గెట్ ఏమో అంతలో ఉంది. హై లెవెల్ టార్గెట్ పెట్టుకున్నాం. అతీష అంత అవ్వాలి. బుద్ధుడంత అవ్వాలనుకున్నాం. మరి ఇక్కడ కష్టపడాలి కదా దానికోసం. అనవసరమైన విషయాల్లోకెళ్ళిపోతే అక్కడికెలాగెళ్తాం చెప్పండి. సో, అనవసరమైన విషయాలతో పొద్దుపుచ్చొద్దు. ఇక థర్డ్ పాయింట్. యుక్తితో మీ తప్పిదాలను, పొరపాట్లను సమర్థించుకోకండి. మనం దీన్ని భలే చేస్తాం. మనసెప్పుడు మభ్యపెట్టే కారణాలను సృష్టిస్తూ, తప్పిదాలను సమర్థించుకునే ప్రయత్నాన్నే చేస్తూ ఉంటుంది. మనం పొరపాటు చేస్తాం, తప్పు చేస్తాం. కానీ దాన్ని బయటోళ్ళ దగ్గర ఒప్పుకోక్కర్లేదు. మనకి మనం ఒప్పుకుంటే చాలు ఫ్రెండ్స్. అలాగని బయటోళ్ళ దగ్గర అందరి దగ్గరికెళ్ళి, అయ్యో! నేను ఈ తప్పు చేశాను. అయ్యో! నేను ఆ తప్పు చేశానని వాపోవనలే. మనకి మనం అయ్యో! ఎ ఎ హస్బెండ్‌తో గొడవ పడతాం. పిల్లలతో గొడవ పడతాం. పక్కింటోళ్ళతో గొడవ పడతాం. తర్వాత మనకర్థమవుతది. మన ఇన్నర్ చెప్తుంటది. నేనలా ప్రవర్తించుండకూడదు అని. కానీ మన ఇగో ఒప్పుకోదు. ఏయ్! నువ్వు కరెక్టే. అదలా అనింది కాబట్టే నువ్విలాగన్నావు. అని జెప్పి మనసు మనల్ని మభ్యపెడుతూ ఉంటుంది. కానీ ఆ మనసు పెట్టే ఆ మభ్యపెట్టేటువంటి దాన్ని నువ్వు కాదు కాదు నా తప్పు కూడా ఉంది అని ఎప్పుడైతే ఆ యుక్తితో మన పొరపాట్లని మనం సమర్థించుకోకుండా మన నేను ఈ తప్పు చేశాను, పొరపాటయింది అని మనకి మనం అంగీకరించుకుంటామో, అప్పుడు రెండోసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతాం. ఆ ఎరుక మనకొస్తుందనమాట. ఒకవేళ మనం సమర్థించుకున్నామనుకోండి, అప్పుడు మనము ఆ తప్పుకి ఇంకొక రక్షణిచ్చినట్టు. అప్పుడు మనసేం చేస్తది? దా ఇంకొక తప్పు చేస్తది. మళ్ళీ కవర్ చేసుకుంటది. మన మనసు మామూలుది గాదు గదా! ఫస్ట్ రోజు చెప్పుకున్నాం గదా! ఎప్పుడు దారులు వెతుక్కుంటూనే ఉంటది. కాబట్టి మనము మన తప్పుల్ని మనకి మనం అయ్యో! నేనిక్కడ ఇలా చేసుండకూడదు కదా! ఈసారి అలా చెయ్యనబ్బా! అని మనకి మనం ఒప్పందం చేసుకోవాలి. సమర్థించుకోవడం వదిలిపెట్టాలి. అయితే పక్కనోళ్ళు ఇదిగో నువ్వు తప్పు చేశావన్నారనుకో, మనమేం ఒప్పుకోవాల్సిన పని లేదు. మనల్ని ఎవరు జడ్జి చెయ్యాలి? మన సీనియర్ మాస్టర్స్ చేస్తే జడ్జి చెయ్యాలి. యాక్చువల్‌గా ఆళ్ళు చెయ్యరు. జస్ట్ సజెషన్ ఇస్తారు. ఒకవేళ మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. మన సీనియర్స్ మనల్ని జడ్జి చేయాలి. అంతేగాని మన చుట్టుపక్కలుండే వాళ్ళందరూ జడ్జి చేస్తే మనమేం ఒప్పుకోక్కర్లేదు. మనల్ని మనమే జడ్జి చేసుకోవాలి. ఓకేనా? అందరి దగ్గర అయ్యో! నేను తప్పైపోయిందండి అని మనం లొంగి ఉండాల్సినటువంటి పని లేదు. కల్లబొల్లి కారణాలతో మనము అందరిని మోసగించొచ్చేమో కానీ, మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు అంటున్నారు. వాళ్ళందరికీ మనం సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పని లేదు. మనకి మన ఇన్నర్‌కి మనం సంజాయిషీ చెప్పుకోగలిగితే చాలు. సో, మనము చేసినటువంటి తప్పిదాల్ని అంగీకరించుకోవాలి. మనకి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఓకే మాస్టర్స్? నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. దోష చర్చ చెయ్యకండి. సారీ ఫిఫ్త్ పాయింట్. దోష చర్చ చెయ్యకండి. ఈ దోష చర్చలో 2 రకాల దోషాలున్నాయి. ఒకటి ఇతరుల దోషాలు, రెండోది మన దోషాలు. దోష చర్చ చెయ్యకండి. మన మనసెప్పుడు ఇతరుల యొక్క దోషాలను గురించే చర్చిస్తుంది. వాళ్ళట్లంట, వీళ్ళిట్లంట, ఆమెలాగా చేసిందంట, ఈమెలాగా చేసిందంట. అవి చెప్పుకోవడం అంటే మనకి మహదానందం. ఎంతో ఇష్టం.
ఎందుకలా ఇష్టమవుతుంది అంటే, మన అహంకారం సాటిస్ఫై అవుతదనమాట. అలా పక్కనోళ్ళు అలా అంటా అని చెప్పుకోగానే మన ఇగో సాటిస్ఫై అయిపోతది. అది దానికెక్కడ లేని ఆనందమొచ్చేస్తది. అందుకనే మనము ప్రతి వాళ్ళు దాదాపుగా మనందరం కూడా ఏదో ఒక విధంగా అందులో పావుల్లాగా ఉన్నాం. పక్కనోళ్ళ గురించి అదిగో ఆమ అలాగ చేసిందంట అనంగానే, ఆ! ఆ! ఇంకా చెప్పు అంటాం. ఎందుకంటే మన ఇగో సాటిస్ఫై అవ్వడం. అప్పుడు ఇతరులతో పోల్చి చూసుకుంటే ప్రతి వాళ్ళు మిగతా వాడి కంటే బెటర్‌గా అనుకుంటారు. అంటే అవునా! ఆమలాగా చేసిందా? ఆమె కంటే నేను చాలా బెటరబ్బా! మన ఇగో సాటిస్ఫై అయిపోయింది. మిగతా వాళ్ళకంటే నేను బెటరు. మిగతా వాళ్ళకంటే నేను నయము. వాళ్ళంతా అంత తప్పులు చేశారు. నేను అంత పెద్ద తప్పు చేయలేదబ్బా! చిన్న తప్పే చేసింది. అంటే కంపేర్ చేసుకుంటాం మనము. కంపేర్ చేసుకొని మన ఇగోని సాటిస్ఫై చేసుకుంటాము. ఆనందిస్తాము. అందువల్లే అందరం కూడా మరొకరి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ మాట్లాడుకుంటూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు పెద్ద తప్పు చేశారు. నేను ఆళ్ళకంటే బెటరు అని మనల్ని మనం సమర్థించుకోవడం కోసం. ఒక విషయాన్ని మనము ఒకరికి చెప్పాం. ఈరోజు మార్నింగ్ నేను ఒక ఆమె గురించి ఇదిగో ఆమె ఇలాగంట అని జెప్పాను. ఒక్క మాట చెప్పాను. సాయంత్రం అయ్యేటప్పటికి అక్కడి నుంచి ఇంకొకళ్ళకి, ఇంకోళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఎళ్లి సాయంత్రం మళ్ళీ నా దగ్గరికి ఆ మాట తిరిగొచ్చేసరికి ఇంత పొడుగయ్యుంటది. నేనొక్క మాటే జెప్పుంటాను. తిరిగొచ్చేసరికి ఇన్ని మాటలయ్యుంటాయి. ఆమె ఇలాగంట, అలాగంట, అదంట, ఇదంట ఇన్ని పొడిగించుంటాయి. ఎలాగొచ్చాయి ఇవన్నీ? ఒక్కొక్కళ్ళ దగ్గరికెళ్ళాక ఒక్కొక్కటి పెరుగుతూ తిరిగి వచ్చేటప్పటికి ఇదేంటి? నేనిన్ని మాటలు చెప్పానా అని మనకే ఆశ్చర్యమేస్తదనమాట. సో, ఇలాగుంటాయి. కాబట్టి ఎవ్వరిని దోష చర్చలు చెయ్యకండి. ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే, ఇక్కడ తప్పు చెయ్యని వాళ్ళం ఎవ్వరూ లేరు కదా! మ తప్పు చెయ్యని వాళ్ళు ఎవ్వరూ లేరు. జీసస్ అంటారనమాట. ఒకామె మీద రాళ్ళు ఇసరటానికి అందరూ గుమిగూడుంటారు. ఆమె తప్పు చేసింది అని. అప్పుడు జీసస్ ఎళ్తాడు. ఎళ్లి ఏంటి? ఏం జరుగుతుంది? అంటే, ఇదిగో ఆమె తప్పు చేసిందంటే, అవునా! ఆమె తప్పు చేసిందా? సరే. ఆమె తప్పు చేసింది. ఆమెను కొట్టాల్సిందే. కానీ, ఇక్కడ తప్పు చెయ్యని వాళ్ళు ఎవరున్నారో ఆళ్ళు కొట్టండి. అని జెప్పి చెప్తారనమాట. అయ్యో! నేను ఆ రోజు ఆ తప్పు చేశానండి. ఈరోజు ఈ తప్పు చేశానండి అని గుర్తు చేసుకొని అందరూ ఎనక్కెళ్ళిపోతారు. చూసామా మాస్టర్స్? ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో, ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళమే. అలాంటప్పుడు పక్కన వాళ్ళని దోషాల గురించి మనం ఎవరు మాట్లాడుకోవడానికి? సో, అలా చెయ్యొద్దు అంటన్నారు. ఈ పక్కల వాళ్ళ గురించి, వాళ్ళ దోషాల గురించి మాట్లాడుకుంటూ అసలు మనమొచ్చిన విషయమే మ మ మన విషయమే మనం మర్చిపోతున్నామంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ జెప్తారు ఓషో గారు. ఏంటంటే, ముల్లా నసీరుద్దీన్ అని ఒక వ్యక్తి ఉంటారంట. ఆయన ఒక హోటల్‌లో రూమ్ తీసుకొనుంటారు. ఆ రూమ్ తీసుకొనుంటే సడెన్‌గా ఇంటి దగ్గర నుంచి టెలిగ్రామ్ ఒస్తది. నువ్వు సడెన్‌గా ఇంటికి రావాలి. ఆహ్, అర్జెంట్ పనుంది అని జెప్పి టెలిగ్రామొస్తది. టెలిగ్రామ్ రాంగానే ఇతను బయలుదేరిపోతాడనమాట. బయలుదేరిపోయి హడావిడిలో ఆయన లగేజ్ అంతా సర్దుకొని కిందకొస్తాడు. సూట్‌కేస్ అన్నీ సర్దుకొని కిందకొచ్చి ఆటో ఎక్కుతాడు. ఆటో ఎక్కిన తర్వాత గుర్తొస్తది. అయ్యయ్యో! రూమ్‌లో గొడుగు మర్చిపోయానే అని జెప్పి. ఓకే. ఏం మర్చిపోయాడు? గొడుగు మర్చిపోయాడు. గొడుగు మర్చిపోయానని జెప్పి మళ్ళీ పైకెళ్తాడు. ఉండు నాయనా ఆటో ఆపు నాయనా అని జెప్పి పైకెళ్తాడు. పైకెళ్ళేసరికి ఈలోపు ఆ హోటల్ వాళ్ళు వేరే ఒక హనీమూన్ జంటకి ఆ రూమ్ ఇచ్చేసుంటారనమాట. ఈ హనీమూన్ జంట హ్యాపీలో ఉన్నారు కదా! హ్యాపీలో ఏయేవో మాట్లాడుకుంటా ఉంటారనమాట. ఈయన ఎళ్లి అక్కడ తొంగి చూస్తాడు. తొంగి చూసి వాళ్ళ మాటలన్నీ వినుకుంటూ ఉంటాడు. ఈయనొచ్చిన సంగతి మర్చిపోతాడు. దేనికోసమొచ్చానా అన్న విషయం మర్చిపోయి వాళ్ళ మాటల్లో పడిపోతాడు. వాళ్ళ మాటల్లో పడిపోయి చాలా సేపయిన తర్వాత ఈ ముక్కు నాది, ఈ చెవు నాది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో సడెన్‌గా గుర్తొచ్చి అయ్యయ్యో! ఆ గొడుగు మాత్రం నాదండి మీది కాదు అంటాడనమాట.
అంటే అప్పటి వరకు ఆయన ట్రైన్ బుక్ చేసుకుంది మర్చిపోయాడు. కింద ఆటో వెయిట్ చేస్తుంది మర్చిపోయాడు. తనెందుకొచ్చాడో మర్చిపోయాడు. ఎందుకు? పక్క వాళ్ళ విషయాలు తెలుసుకోవడం కోసం. మనకి పక్క వాళ్ళ విషయాలు తెలుసుకోవడం అంటే అంత ఆసక్తి ఉంటుంది. దాన్ని వద్దు. దాని నుంచి బయటికి రండి అని చెప్తున్నారు. ఇంకొకళ్ళ జీవితం జోలికి వెళ్ళొద్దు. మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా! ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడొద్దు. కానీ మనం పదే పదే అదే చేస్తుంటాం. ఆమె జీవితంలో ఏం జరుగుతుంది? ఆళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? అవి మనకెందుకు? ఇంకొకళ్ళ లోపాల గురించి మనమెందుకు పరిశీలించుకోవాలి? మనకి ఇబ్బంది కలుగుతుంటే అప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఓకే. మనకే ఇబ్బంది లేదు. వాళ్ళ సొంత జీవితాలతో, వాళ్ళ పర్సనల్ జీవితాలతో మనకేంటి పని? సో, అలాగా దోష చర్చలు చెయ్యొద్దు. ఇంకొకళ్ళ దోషాల్ని చర్చించొద్దు. అలాగే మీ దోషాలను కూడా చర్చించుకోవద్దు. అయ్యో! నేను చాలా కోపమండి నాకు. నేనెప్పుడు కోప్పడుతూ ఉంటానండి. దానివల్ల నాకు చాలా ఇబ్బందవుతుందండి. నా వల్ల అందరూ సఫర్ అయిపోతున్నారండి. అని పదే, 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 పదే కనిపించినోళ్ళందరికి చెప్పుకుంటాం. ఎందుకంటే, అమ్మో! ఈమె చక్కగా ఐడెంటిఫై చేసిందా, ఈమెకు కోపముందని, ఈమె ఎంత గొప్పది అని అనుకోవాలి అన్న అహం అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనల్ని మనం కూడా దోష చర్చలు చేసుకోవద్దు. పదే పదే చెప్పుకోవద్దు. నాకు కోపముంది అని నిన్ను నువ్వు గుర్తించావు కదా! చాలు. నీ కోపమొస్తున్నప్పుడు దాన్ని గమనించు. అది చాలు. అంతేకాని బయటకెళ్ళి అందరితో చెప్పుకోవాల్సిన పని లేదు. నీ నీ దోషాన్ని గురించి నువ్వు పదే పదే చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని జెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ మాస్టర్స్. ఫలితాల గురించిన సిక్స్త్ పాయింట్. ఫలితాల గురించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. సాక్షి తత్వంలోకి రావాలంటే ఫలితాల గురించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. ఎందుకంటే ఫలితాల్ని ఆశించేది ఎవరు అంటే అహంకారము. మన అంతరంగంలో ఉన్నటువంటి అహంకారమే ఫలితాలను ఆశిస్తుంది. ఇదిగో నేను వాళ్ళకి ఈ హెల్ప్ చేశాను కాబట్టి నన్ను వాళ్ళు గుర్తించాలి. నాకు వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరు ఆశిస్తున్నారది? మన ఇగో, మన అహం ఆశిస్తుంది. కాబట్టి మనసు, అహంకారము ఎప్పుడూ ఫలితాల్ని ఆశిస్తూనే ఉంటుంది. వెంటనే ఫలితం ఆశించిన వెంటనే ఏం చెయ్యాలి? ఓకే. నేను కర్మని చేశాను. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని కృష్ణుడు చెప్తాడు కదా! దాన్ని గుర్తు చేసుకోవాలి. కర్మని చేయడం ఎందే నాకు అధికారం కలదు. ఫలితాన్ని ఆశించడం యందు నాకు అధికారం లేదు అని గుర్తు చేసుకొని, ఫలితాలను గురించినటువంటి ఆలోచనలు, ఆశలు వాటన్నింటిని వదిలిపెట్టేయండి. అప్పుడే మనము సాక్షితత్వంలో ఉంటాము అని చెప్పి చెప్తున్నారండి. ఫలితాలను గురించి ఆలోచిస్తే, ఆశిస్తే అదేమవుతుందో ఒక చిన్న కథ ద్వారా చూద్దాం. ఒక వ్యక్తి ఉంటాడు. ఒక గురువుగారి దగ్గరికెళ్తాడు. ఎళ్లి సంగీతం గురువుగారనమాట. "గురువుగారండి, నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నానండి. మరి రోజుకు ఒక గంట మీ దగ్గరికొచ్చి స్పెండ్ చేశాననుకోండి, నేర్చుకున్నాననుకోండి, ఎన్ని రోజులు పడుతుందండి నాకు?" అంటాడు. "సంవత్సరం పడతదయ్యా." "అవునా అండి? అయితే రోజుకు 2 గంటలొచ్చాననుకోండి, అప్పుడెన్ని రోజులు పడతదండి?" 2 సంవత్సరాలు పడతది. అయితే రోజుకు 3 గంటలొచ్చాననుకోండి, ఎన్ని రోజులు పడతదండి? 3 సంవత్సరాలు పడతది. అదేంటి నేను టైమ్ పీరియడ్ పెంచితే అది తగ్గాలి గానీ పెరుగుతుందేంటండి అంటాడు. అంటే నువ్వు గబగబా నేర్చుకోవాలి అన్న దాని మీద దృష్టుంది గానీ, దీని మీద దృష్టి పెట్టలేవు గదా! నువ్వు నువ్వు చేయాల్సిన పని మీదే దృష్టి పెడితే నువ్వు తొందరగా నేర్చుకుంటావు. కానీ నాకెప్పటికొస్తదబ్బా? ఎప్పటికయిపోద్దబ్బా? ఎప్పటికయిపోద్దబ్బా? అనుకుంటే దాని మీద దృష్టి కరెక్ట్‌గా పెట్టవు గదా! అందుకని ఈ టైమ్ పీరియడ్ పెరుగుతది అంటాడు. అంటే ఫలితాల గురించి మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, వచ్చేటువంటి ఆ ఫలితము లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఫలితాల మీద ఆశలు విడిచిపెట్టేయండి. నెక్స్ట్ మాస్టర్స్, మన హృదయంలో కరుణా పుష్పం పెరగాలంటే, ఆ పుష్పం వికసించాలంటే మనం ఏం చెయ్యాలి? బోరుగా ఉందా?
కంటిన్యూ చెయ్యొచ్చా? ఓకే. థాంక్ యూ. సో, హృదయంలో కరుణా పుష్పం వికసించాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, మొట్టమొదట చెప్పిందేంటంటే, విష ఆహారాన్ని వర్జించాలి. విషాహారం. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. విష ఆహారాన్ని వర్జించాలి అంటే వదిలిపెట్టాలి. ఏంటి ఈ విషాహారం అంటే, మనకి 3 రకాలైనటువంటి విషాలుంటాయంట. 3 రకాలైనటువంటి ఆహారాల్ని మనం తీసుకుంటున్నాం. దేనికంటే, మొట్టమొదటిది శారీరక విషాహారం. రెండోది మానసిక విషాహారం. మూడోది ఆధ్యాత్మిక విషాహారం. శారీరకం, మానసికం, ఆర్థికం. శారీరక విషం అంటే ఏంటి అంటే, ఏదైనా సరే ఆహారం అంటే ఏంటంటే, బయట నుంచి మనం లోపలికి తీసుకెళ్ళేది. బయట నుంచి లోపలికి మనలో ఇముడ్చుకునేది ఆహారం. శారీరక ఆహారం అంటే భౌతికపరమైనటువంటి ఆహారం కావాలి మనకి. ప్రతిరోజు మనం ఫుడ్ తీసుకుంటున్నామా లేదా? ఈ తీసుకునేటువంటి ఫుడ్డు శారీరకమైనటువంటి విషాహారం. మనం ఆహారం తీసుకోలేదనుకోండి, మన బాడీ క్షీణించిపోతదా లేదా? కాబట్టి ఖచ్చితంగా ఈ ఆహారాన్ని మనం తీసుకోవాల్సుంటుంది. ఇది భౌతికపరమైనటువంటి ఆహారం. మరి మానసిక విషం ఏంటండి? మానసికంగా ఏం విషం ఎక్కించుకుంటామండి అంటే, మన మనస్సు ఎప్పుడూ గతకాలపు జ్ఞాపకాలతో నిండి ఉంటుంది. అది మధురమైన జ్ఞాపకాలైతే మనకి ఎనర్జీనిస్తుంది. దుఃఖపూరితమైనటువంటి జ్ఞాపకాలైతే మనకి ఏమిస్తది? నీరసాన్నిస్తది. డిప్రెషన్ ఇస్తది. బాధనిస్తది. కాబట్టి మన మనసులో ఉండేటువంటి గత కాలపు దుఃఖపూరితమైనటువంటి జ్ఞాపకాలు, తర్వాత నెగెటివ్ ఆలోచనలు, అసూయతో కూడినటువంటి ఆలోచనలు, అధికార ప్రవృత్తితో ఉన్నటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మన మనస్సుకి మనమిచ్చేటువంటి విష ఆహారాలు. సో, ఆలోచనలన్నీ కూడా ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనం మనసుకిచ్చేటువంటి ఆహారం. ఆ ఆహారంలో మనము మనకు ఆనందాన్నిచ్చేటువంటి మధురానుభూతుల్ని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో, అప్పుడవి ఆ మనసుకి శక్తినిచ్చే ఆహారాలు. దుఃఖపూరితమైనవి విషాన్ని చిమ్మేటువంటి ఆహారాలు. చూడండి మనల్ని ఎవరన్నా మంచిగా పొగిడారనుకోండి, మన మనస్సు ఒక శక్తిని పుంజుకుంటది. అవునా కాదా? అదే మనల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, వెంటనే మనకి బెంగొచ్చేస్తది, బాధొచ్చేస్తది. అయ్యయ్యో! అనిపిస్తది. వెంటనే నీరసం అయిపోతాం మనం. అవునా కాదా? అంటే మనము మన మనసుకి ఎలాంటి ఆహారం ఇస్తున్నాము? ఎనర్జిటిక్ ఆహారం ఇస్తున్నామా? విషాహారం ఇస్తున్నామా? అనేది చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మనము మన మనస్సుకి ఆనందాన్నిచ్చే ఆహారాన్నివ్వాలి. మనం రివర్స్‌లో ఇస్తామనుకోండి, అది వేరే విషయం. సో, దాన్ని మనం మార్చుకోవాలి. ఒక ఆహారం తీసుకున్నాము అంటే శారీరక ఆహారం నాకు తెలిసి ఇక్కడుండే వాళ్ళందరూ కూడాను శారీరక విషాహారాన్ని వదిలేసారనే అనుకుంటున్నాను. ఏంటది? మాంసాహారం. శారీరక విషాహారం అంటే ఏంటంటే ఈ ఈ ఈ ఎదుటి జీవులకి భయాన్ని, ఆందోళనని, బాధని, దుఃఖాన్ని కలిగించి తెచ్చుకునేటువంటి ఆహారం అంతా కూడా మన శరీరానికి విషాహారం అవుతుంది. అంటే మనం తినే ఆహారము ధర్మబద్ధమైన ఆహారమేనా? కాదా? ఆస్వాదన పూర్వకంగా తీసుకుంటున్నామా? లేదా? ఇవి 2 చెక్ చేసుకుంటే చాలండి. శరీరానికి తీసుకునే ఆహారానికి. మనం తినే ఆహారము ధర్మబద్ధంగా ఉందా? లేదా? ఇష్టపూర్వకంగా, ఆస్వాదన పూర్వకంగా వావ్! సూపర్ భగవంతుడా! వెంకటేషు అదేదో సినిమాలో ఒక ప్రార్థన చేస్తాడు చూడండి. దేవుడా! అన్నమిచ్చావు, పప్పిచ్చావు, తాలింపిచ్చావు. ఇలాంటి ఆహారమే మా ఊర్లో ఉండే వాళ్ళందరికివ్వు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికివ్వు అని జెప్పి ప్రార్థన జేస్తాడు. అలాగా మనం తినేటువంటి ఆహారం ఆ ప్రార్థనా పూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఉందా లేదా? ధర్మబద్ధంగా ఉందా లేదా? ఈ 2 ఉన్నాయి అంటే శారీరక విషాహారాన్ని మనం తీసుకోవట్లేదు. శారీరకంగా అద్భుతమైన ఆహారం తీసుకుంటున్నాం. ఓకేనా? తర్వాత
ఎందుకంటే శారీరకంగా మనం తీసుకునేటువంటి ఆహారము మన మనస్సుని ప్రభావితం చేస్తుంది ఫ్రెండ్స్. మనసు ప్రభావితం అవుతుంది మనకు తెలియకుండానే. రజోగుణపూరితమైన ఆహారం తీసుకున్నామనుకోండి, మనలో రజోగుణం పెరిగిపోతది. సాత్విక ఆహారం తీసుకున్నామనుకోండి, మన మనసు సాత్వికంగా ఉంటది. తమోగుణ ఆహారం తీసుకున్నామనుకోండి, మన మన మనస్సు తమోగుణపూరితంగా ఉంటది. ఇది భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్తాడు. స్పష్టంగా చెప్తాడు. "నువ్వు ఎలాంటి ఆహారం తీసుకుంటావో, నీ మానసిక స్థితి అలాగే ఉంటుంది నాయనా" అంటాడు. కాబట్టి మనం శారీరకంగా ఒక ధర్మబద్ధమైన, ఆస్వాదనపూర్వకమైన, కృతజ్ఞతాపూర్వకమైన ఆహారం తీసుకుంటే, అప్పుడు మన మనస్సు కూడా అద్భుతంగా ఉంటుంది. పాజిటివిటీలో ఉంటుంది. మరి మనస్సులో ఉండేటువంటి విషాహారాలు ఏంటండి? అంటే మన మనసు ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని ఏది పడితే అది వినేస్తది. దాన్ని లోపలేసేసుకుంటది. అలాగే ఏదైతే చూసిందో దాన్ని లోపలేసేసుకుంటది. ఏ ఏది మాట్లాడుతదో ఎవరేది మాట్లాడితే దాన్ని లోపలేసేసుకుంటది. పక్క వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ లోపలేసేసుకుంటుంది. అదంతా కూడా మానసిక విషంగా మారిపోతుంది ఫ్రెండ్స్. సో, ఇలాంటి చెత్తని పోగు చేసుకునేటువంటి పరిస్థితులన్నింటి నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే, మన హృదయంలో కరుణా పుష్పం వికసించాలనుకుంటున్నాం కదా! అందుకని కరుణా పుష్పం ఎంగెక్కడ వికసిస్తది? ఇలాంటి చెత్తంతా తీసుకుంటుంటే మనము. సో, మన దగ్గర ఆల్రెడీ చెత్త పేరుకుపోయుంది. ఎప్పటినుంచో మన మనసులో ఎంతో నెగటివిటీని పెట్టుకొనున్నాం. దాన్నంతా క్లీన్ చేసుకోవాలి తప్ప, ఇంకా బయట నుంచి మనం చెత్తని తీసుకోవద్దు, స్వీకరించొద్దు. ఎంత అవసరం ఉంటే అంతే మాట్లాడండి. ఎంత అవసరం ఉంటే అంతే వినండి. ఏది ధర్మబద్ధంగా ఉన్న మాటలున్నాయో, ఆధ్యాత్మిక పరమైన మాటలున్నాయో వాటినే వినండి. మిగతాటివి వినొద్దు. అప్పుడు నెమ్మదిగా మనస్సులో ఒక ప్రశాంతతొస్తుంది. నిర్మలత్వం ఒస్తుంది. అదే ఒక అద్భుతమైన క్షేత్రంగా తయారవుతుంది. ఏ ఆలోచనలు, వ్యాపకాలు లేని కొన్ని ఖాళీలను మనస్సులో బదిలపరుచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఓషో గారేం చెప్తున్నారంటే, ఆ ఆలోచన రహిత స్థితిని పొందండి. ఎలాగంటే మాట్లాడడం తక్కువ చెయ్యండి. వినడం తక్కువ చెయ్యండి. అప్పుడు ఆలోచనలు తక్కువైపోతాయి. బయట నుంచి వచ్చేయి ఎక్కువగా ఉంటేనే కదా! మన మైండ్‌లో కొత్త ఆలోచనలొస్తాయి. బయట నుంచి వచ్చేయి తగ్గిపోయినాయనుకోండి, ఇక్కడ ఆ ఆలోచనలనేయి కూడా తగ్గిపోతాయి. ఓకే. సో, ఆ ఆలోచనలు లేనటువంటి ధ్యాన స్థితిని గనక మనం సాధించగలిగితే, అప్పుడు ఏ ఆహారాలు మనస్సుని ఉద్వేగంలో నింపవో, హింసను ప్రేరేపించవో, అటువంటి ఆహారాల్ని మనము ఎన్నుకోవడం మొదలుపెట్టాలి. అంటే పాజిటివిటీనే ఎన్నుకోండి. మీకు ఎమోషన్ అయ్యేటువంటి విషయాలేవి దగ్గరికి రానివ్వద్దు. హింసని ప్రేరేపించే విషయాలేవి మీ మైండ్‌లోకి రానివ్వద్దు అని చెప్తున్నారు. ఇంకా ఈ మానసిక తలంలో ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా సూక్ష్మంగా ఉంటాయండి. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో పెరుగున్నాం. ఒక హిందువుగా పెరుగున్నాం. అవునా? ఇప్పుడు మనకేమనిపిస్తది? నేనొక హిందువుని, హిందువే గొప్ప. నేను పలాని క్యాస్ట్‌లో ఉన్నాను. నా క్యాస్టే గొప్ప. ఇవన్నీ మనసు సృష్టించేటువంటి విషాలండి. ఈ విషాలన్నింటి నుంచి కూడా మనం బయటికి రావాలి. మనం చిన్నప్పటి నుంచి కొన్ని కట్టుబాట్లల్లో పెరిగుంటాం. ఇలాంటి కట్టుబాట్లు లేని వాళ్ళని చూస్తే ఛీ! వీళ్ళేంటి ఇలాగున్నారు? నేనైతేనా ఎంత మంచిగుంటాను. వృద్ధ నారి పతివ్రత అంటారు కదా! అలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. అలాగా ప్రవర్తించడం అనేది మానసిక విషం కిందికొస్తుంది మాస్టర్స్. ఆ మానసిక విషాన్ని కూడా మనం పక్క వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాము. "నువ్వేంటి ఇలాగ చేస్తున్నావు? నువ్వేంటి అలాగ చేస్తున్నావు?" అంటున్నాము అంటే మానసిక విషంలో ఉన్నాము. సో, దాన్ని మనము బయటికి తీసుకురావాలి. ఎందుకలా ఉన్నాము అంటే, మనము
చిన్నప్పటి నుంచి ఏ వాతావరణంలో అయితే పెరిగామో అదే మనం కరెక్ట్ అనుకుంటాం. ఏ సంప్రదాయం అయితే పెంచిందో దాన్నే కరెక్ట్ అనుకుంటాం. మిగతాయన్నీ రాంగ్ అనేసుకుంటాం. కాబట్టి ఇలాంటిది తీసేయండి అంటున్నారు. మానసికంలో పోగైనవి అంత తొందరగా వదిలిపోవు. నిజమైన విడుదల అన్ని ఆశయాల నుంచి విముక్తిని సాధించినప్పుడే, ఆదర్శాలకు కట్టుబడి ఉండకుండా ఉన్నప్పుడే, నేను ఈ ఈ ఇదిగో ఈ ఆదర్శంలో పెరిగాను, ఇలా ఉన్నాను, ఇలా ఉంటేనే ఇది కరెక్టు అని మనం ఎప్పుడైతే జడ్జి చేసుకుంటామో, మనం మానసిక విషంలో ఉన్నాము. అలాంటి విషాహారాన్ని మనం వదిలేయాలి అంటున్నారు. నెక్స్టు ఇంకొకటి ఆధ్యాత్మిక విషం. ఇది ఇంకా సూక్ష్మమైంది. ఆధ్యాత్మిక విషయం అనేది అసలు మనం అలా ఉన్నాము అన్న విషయం గూడా మనకి తెలియకుండా ఉంటది. ఎప్పుడైతే మనం ఈ స్పిరిచువాలిటీలోకొచ్చామో, స్పిరిచువల్‌గా నాలెడ్జ్ పెంచుకుంటూ ఉన్నామో, అప్పుడు నేనొక జ్ఞానిని అని ముద్రేసేసుకుంటాం. అప్పుడు మన లెవెల్ వేరే లెవెల్‌లో ఉంటదనమాట. నేను ధ్యానిని, నేను జ్ఞానిని బయటోళ్ళ దగ్గరికెళ్లి తెగ ఫోజు కొట్టేస్తాం. సో, మన తోటి వాళ్ళతోటి నన్నందరూ గమనించాలి. నాకందరూ విలువనివ్వాలి. నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అని ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే అలా ఆలోచించామో ఇది సూక్ష్మాతి సూక్ష్మమైంది ఫ్రెండ్స్. దీన్ని ఐడెంటిఫై చేయడము కష్టము. దీన్ని వదిలించుకోవడము ఇంకా కష్టం. దాన్నే ఆధ్యాత్మిక విషం అంటాం. ఈ ఆధ్యాత్మిక విషయాన్ని కూడా మనం వదిలించుకోవాల్సి ఉంటుంది. సో, భౌతికపరమైనటువంటి విషయాన్ని వదిలించుకోవాలంటే ధర్మబద్ధమైన ఆహారము, ఆస్వాదన పూర్వకమైన, కృతజ్ఞతాపూర్వకమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మనసులో విషాన్ని తీసేయాలంటే సరికానివి వినకపోవడం, సరికానివి చూడకపోవడం. ఆధ్యాత్మిక విషయం నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మిక అహంభావం నుంచి బయటికి రావడం. నేనొక ప్రత్యేక వ్యక్తిని అన్న ఆలోచన నుంచి మనం బయటికి రావడం. అప్పుడు మనము ఈ 3 విషయాలను ఎప్పుడైతే తొలగించుకుంటామో, మన యొక్క జీవాత్మని మనం నిర్మలం చేసుకోగలుగుతాము. సో, ఇలాగా ఈ 3 రకాల విషయాల నుంచి మనం బయటికి రావాలి మాస్టర్స్. అప్పుడే మన హృదయంలో కరుణా పుష్పం వికసించేటువంటి అవకాశమొస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్. అనుగుణ్యంగానే ఉండిపోకండి. అనుగుణ్యంగానే ఉండిపోకండి. అనుగుణ్యంగా ఉండడం అంటే ఏంటంటే, మనం మన గతాన్ని అనుసరించి జీవించడం. మన పెద్దవాళ్ళు అలాగున్నారు కాబట్టి, మేము గూడా అలాగే ఉండాలి. గతంలో నేను ఇలాగున్నాను కాబట్టి, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇంతకుముందు నా నా బిడ్డ నన్ను చాలా ప్రేమించేవాడు. ఇప్పుడు కూడా నన్నలాగే ప్రేమించాలి. కోడలొచ్చిందని నన్ను పక్కన బెట్టేస్తాడా? చూసారా? మార్పును అంగీకరించలేకపోతున్నాము. సో, మార్పును అంగీకరించగలగడమే అనుగుణ్యంగా జీవించకపోవడం. జీవించి ఉండకూడదు. అనుగుణ్యంగానే ఉండిపోకండి. సో, ఇంతకంటే జీవిత పరమార్థం ఏం లేదు. నేనెలా అనుకుంటున్నానో అలాగే ఉంటది. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఉండకపోతే నేను ఒప్పుకోను. సో, జీవితము మీకు అందించే వాటిని స్వీకరించడానికి మీరు సిద్ధంగా లేకపోవడం. అలా సిద్ధంగా లేనప్పుడు మనలో కరుణా పుష్పం డ్యామేజ్ అయిపోతుంది. కొత్తదనాన్ని ఆస్వాదించలేకపోవడం. జీవితం ప్రవేశించకుండా మీ తలుపులు మీరే మూసేసుకోవడం. అంటే జీవితంలోకి ఒక కొత్తదనమొస్తది. ఆ కొత్తదనాన్ని మనము ఎప్పుడైతే అంగీకరించి ఆ మార్పు పట్ల ఆ అంగీకార తత్వాన్ని తెలపమో, అప్పుడు మన జీవితాన్ని మనమే క్లోజ్ చేసుకున్న వాళ్ళమవుతాం. సో, మార్పుని అంగీకరించగలగాలి. కొత్తదనాన్ని అంగీకరించాలి. ఎన్నో కొత్త పరీక్షలకి మనం సిద్ధం అవుతూనే ఉండాలి. ఎందుకంటే కొత్త పరీక్షలొచ్చినప్పుడే కదా మనం కొత్త కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటాము. కొత్త కొత్త జ్ఞాన పరిధిని మనం అవగాహన చేసుకోగలుగుతాము. కాబట్టి కొత్త కొత్త అవకాశాలు దానికి ఎదురవుతూనే ఉంటే అప్పటికప్పుడు
ఆ నది స్పందిస్తూ ఉండాలే తప్ప గతాన్ని అనుసరించి ప్రవర్తించడం జరగకూడదు. అంటే సింపుల్‌గా మన జీవితం ఏ విధంగా సాగాలంటే ఒక నదిలా సాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది అలా వెళ్తూ ఉంది, వెళ్తూ ఉంది. ఎవరో దానికి అడ్డంగా ఆనకట్ట కట్టేశారు. ఒక కట్టేశారు. ఆ వాటర్ ఏం చేస్తది చెప్పండి? అయ్యో! కట్టేశారే అని జెప్పి అక్కడ ఆగిపోతదా? వేరే దారి చూసుకుంటది. అయ్యో! నేను ఈ దారిలో ఎందుకెళ్ళాలిలే అని అక్కడ కూర్చుండిపోతదా? బెంగ పడతదా? మనమైతే అయ్యో! నా దారికి అడ్డం ఏసేసారే దేవుడా! వీళ్ళెంత ముదరష్టపోళ్ళు అని కూర్చొని ఏడుస్తూ ఉంటాం. కానీ నది కొత్త దారి ఎతుక్కుంటుంది. అలాగే మనం కూడా ఒక నదిలా ప్రవహించగలగాలి. జీవితంలో వచ్చే ప్రతి సిట్యుయేషన్‌ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగాలి. అంతేకాని అయ్యో! ఇదొచ్చిందే, ఈ అడ్డంకొచ్చిందే అని బెంగ పడొద్దు అంటున్నారు. అదే అనుగుణ్యంగా జీవించకుండా ఉండడం. జీవితపు అన్ని పరిధుల్లోనూ జీవించడం నేర్చుకోవాలి. అప్పటికప్పుడు మన జీవితంలో ఏదైతే ప్రాబ్లమ్ వచ్చిందో, ఆ ప్రాబ్లమ్ నుంచి ఏ విధంగా బయటపడాలి అన్న దారులను ఎతుక్కోవాలి కానీ, అక్కడ ఏడుస్తూ కూర్చోవద్దు. మన జీవితం ఓ క్షణం ఆనందంగా ఉంటుంది. మరుక్షణం దుఃఖపూరితంగా ఉంటుంది. అవునా కాదా? కొంచెం సేపు ఒకరోజు హ్యాపీ, ఒకరోజు బెంగ, ఒకరోజు దుఃఖం రకరకాలైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురవుతూ ఉన్నప్పుడు మనకేం నేర్పించబడింది? మనం ధ్యానులం కాబట్టి నవ్వుతూనే ఉండాలి. బెంగ పడొద్దు, దుఃఖపడొద్దు. దుఃఖపడిన అంటే నువ్వేం ధ్యానివే బాబు! ఇలా అంటారేమో అని భయం. అందుకని లోపల బోలెడంత దుఃఖం పెట్టుకొని పైకేమో అంటుంటాం. అది ఉత్తుత్తి నవ్వే. నిజమైన హృదయపూర్వకమైన నవ్వు లేదు. కానీ మనం ధ్యానులం కాబట్టి బాబోయ్! ఏడవకూడదు. ఇలాగా మనల్ని మనం దాచేసుకుంటూ ఉన్నాము. ఎందుకుండాలలాగా? ఏడుపొచ్చిందా ఏడు, నవ్వొచ్చిందా నవ్వు, డాన్స్ ఎయ్యాలనిపించిందా ఎయ్యి, పాట పాడాలనిపించిందా పాడు. లోపల నుంచి నీకేదనిపించిందో ఆ విధంగా ఉండు అంటున్నారు ఓషో గారు. అనుగుణ్యంగా ఉండకపోవడం అంటే అదే. సో, జీవితంలో ఏదొస్తే దాన్ని అంగీకరించు. దానిలో ఉన్నటువంటి మాధుర్యం దుఃఖంలో గూడా ఒక మాధుర్యం ఉంది. దాన్నెందుకు వద్దంటావు? బాధపడడం, ఏడవడం తప్పు కాదు. ఏడుస్తూ ఉండడం తప్పు. కాసేపు ఏడుపొచ్చిందబ్బా! ఏడ్చెయ్యి. మొహం కడుక్కో ఏందంట? అయ్యో! నేను ధ్యానిని కదా! ఏడవొద్దు కదా! అని ఆ దుఃఖాన్ని లోపల పెట్టుకొని, అణచుకొని ఎందుకు బాధపడాలి? పైకి నవ్వెందుకు పులుముకోవాలి? సో, ఏదొస్తే దాన్ని ఎంజాయ్ చెయ్యండి అంటున్నారు. ఒకసారి ఏమైందంటే నా ఫ్రెండ్ ఒకాముంది. పెద్ద మెడిటేటర్. పెద్ద మాస్టర్ అన్నమాట. అయితే ఆమె వాళ్ళ ఫాదర్ చనిపోయారు. నేనెళ్ళాను. ఎళ్తే ఆమెను చూస్తే అర్థమైతుంది. పైకేమో అంటుంది. లోపలేమో విపరీతమైన దుఃఖం తన్నుకొస్తుంది. అసల ఆ మొహం కళ్ళేదన్నమాట. అయితే నేను ఎళ్ళాను. ఎళ్తే అనింది. "ఎందుకు లోపల అంత దుఃఖం పెట్టుకొని ఎందుకలా ఉన్నావు?" అంటే లేదు. మనము ధ్యానులం కదా! నేను అందులో పెద్ద మాస్టర్‌ని గదా! నేను ఏడవగూడదు. అందరూ నన్ను చూస్తే ఏమనుకుంటారు అంది. నీ మొహం మండ ఏడుపొచ్చింది గదా! ఏడ్చావు అని జెప్పాను. అప్పుడు అదేంటి అలాగంటావు? మనం ఏడవగూడదు గదా! అనింది. తర్వాత వంశీ సార్ దగ్గరికి తీసుకొచ్చింది. తను నాకిలాగ చెప్పింది. ఏడుపొచ్చింది కదా! ఏడు అనింది. అలా ఎలా ఏడుస్తాం సార్ మనము? అలా ఏడవకూడదు కదా! ధ్యానులం కదా! అంటే తను నిన్ను ఏడుస్తూ ఉండమనలేదు. నీకు లోపల ఫ్రస్ట్రేషన్ ఉంది గదా! ఏడుపొచ్చింది గదా! ఏడ్చి మొహం కడుక్కో. ఏడుస్తూ ఉండని జెప్తే అది రాంగ్. ఏడ్చి వదిలేయమని చెప్పింది గదా! అదెలా రాంగ్ అవుతది అన్నారనమాట. అప్పుడు తనకర్థమైంది. అప్పుడు ఆ దుఃఖం అలాగే పెట్టుకొనుంటే కొన్ని సార్లు చాలా ఇబ్బందయిపోతది. కాబట్టి మనకి ఆ క్షణంలో ఏమనిపిచ్చిందో దాన్ని చేసి వదిలేయండి. దాన్నే పట్టుకొనుండొద్దు. పట్టుకొనుంటే మళ్ళీ ఇబ్బందయిపోతది. ఓకే. దుఃఖమొచ్చింది, ఏడ్చావు. ఏడ్చి ఇంగా 2, 3 రోజులు ఏడుస్తూనే ఉండొద్దు.
కాసేపు ఏడ్చి దాన్ని ఎంజాయ్ చేసి వదిలేయి అంటున్నారు ఓషో గారు. కాబట్టి జీవించండి. ఎదురయ్యే ప్రతి దాన్ని ఆహ్వానించండి. గానం చేయండి, నర్తించండి, రోదించండి, దుఃఖించండి, ప్రేమించండి. ఇలాగ నీకేదనిపిస్తే అది ఆనందంగా, హాయిగా చెయ్యి అని చెప్తున్నారనమాట. సో, నేను నా జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నానా లేదా? నా ఇష్ట ప్రకారమే జీవిస్తున్నానా లేదా? నా జీవితంలోకి నేనే బాధ్యున్ని అని గుర్తించండి. సో, నా జీవితానికి నేనే బాధ్యుడిని. యోగి ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఉంటాడు. ఎప్పుడైతే దేన్ని అణిచిపెట్టకుండా ప్రెజెంట్ చేస్తూ ఉంటావో, అప్పుడు నీ హృదయంలో కరుణా పుష్పం వికసిస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫ్రెండ్స్. మోటు పరిహాసాలు చెయ్యకండి. మోటు పరిహాసాలు చెయ్యకండి. అంటే ఏంటంటే, ఎవరి గురించి విరుద్ధంగా మాట్లాడకండి. మనము సరదాగా, తమాషాగా అని చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటాం. వేళాకోళం చేస్తూ ఉంటాం. అలాగా చెయ్యొద్దు అంటున్నారు. ఎవరిని బాధ పెట్టేలాగా మాట్లాడొద్దు. ఒకళ్ళున్నప్పుడు నువ్వు సూపర్ అని జెప్పి ఆళ్ళెళ్ళిపోయిన వెంటనే అదలాంటిది, ఇదిలాంటిది అని మాట్లాడతాం. ముందు ఒక మాట మాట్లాడి, వెనకాల వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడతాం. ఆ విధంగా మాట్లాడొద్దు. మోటు పరిహాసాలు చెయ్యకండి. వేళాకోళం చెయ్యకండి. ప్రయత్నపూర్వకంగా ఎవ్వరిని బాధపడేలాగా మాట్లాడొద్దు. ఒకరిని మనం వేళాకోళం చేస్తున్నామంటే ఆహ్, అలా అలా వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడుతున్నామంటే మామూలుగా ఏముంటదంటే మన లోపల వాళ్ళ మీద ఒక జెలస్ ఉంటది. అప్పుడే తమాషాగా అంటున్నాను అని జెప్పి వేళాకోళంగా మాట్లాడతాం మనం. అంటే దాన్ని మనం ఒక వ్యక్తిని వేళాకోళంగా మాట్లాడుతున్నాము అంటే మనలో ఎక్కడో ఒక ఇగో ఉంది. వాళ్ళ పట్ల ఒక జెలస్ ఉంది. వాళ్ళ పట్ల ఒక క్రోధం ఉంది అన్న విషయాన్ని మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి అలాగా ఒక ముసుగు తగిలించుకొని, సరదాగా అంటున్నాను అన్న ముసుగు తగిలించుకొని మనం అవతల వాళ్ళని వేళాకోళం చేస్తుంటాము. అలాగా చెయ్యొద్దు. దాన్ని ఐడెంటిఫై చెయ్యి. దాన్ని మార్చండి. ఓకే. ఉద్దేశపూర్వకంగా ఇంకొకళ్ళని బాధించాలన్న ప్రయత్నమే మీ మదిలో రేగుతూ ఉంటే, అది హాస్యం ముసుగును కప్పుకున్న హింసా ప్రవృత్తే అవుతుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టండి. సో, ఇంకొకళ్ళని బాధించాలి అనే ప్రయత్నం మన లోపల రగులుతూ ఉంది కాబట్టి, ఆళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆళ్ళని ఎలాగైనా సరే బాధ పెట్టాలి అన్నటువంటి లోపల ఇన్నర్‌లో ఉంటది. కానీ దాన్ని మనము వాళ్ళకి ప్రెజెంట్ చేయలేము. ఎందుకంటే మనం ధ్యానులం కదా! మనం అలా ప్రవర్తించకూడదు కదా! ఒక ముసుగేసుకుంటాం మనం. ముసుగేసుకొని ఆహ్, వాళ్ళని వేళాకోళం అన్నటువంటి భావంతోటి హింసా ప్రవృత్తితోటి ప్రవర్తిస్తున్నాము. కాబట్టి అలా ప్రవర్తించొద్దు. అంటే చిన్న చిన్న పాయింట్స్ మాస్టర్స్ ఇక్కడ చెప్తుంది. మనం చాలా సిల్లీగా అనుకుంటాం. కానీ అవే చాలా పెద్దగా మనలో కరుణా పుష్పం వికసించకుండా ఆపేస్తూ ఉంటాయి. అందుకనే వీటిని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. సో, యూనివర్స్ ఏం చేస్తుందంటే కేవలం మన ఉద్దేశాన్ని తీసుకుంటుంది. మనం బాధించాలి అన్న ఉద్దేశంతో ఒక ఎగతాళి నవ్వు నవ్వినా సరే అది కర్మగా మారిపోతదంట. మనం బాధించాలి అన్న ఉద్దేశంతో చిన్న నవ్వు నవ్వినా సరే అది కర్మగా మారిపోతుంది. హింసకి మూలంగా అది పరివర్తన చెందుతుంది. కాబట్టి అలాంటి పాపకృత్యాలు మీరు చెయ్యకండి. దాన్ని మానేయండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది కౌరవుల్ని చూసి ఒక నవ్వు నవ్వుద్ది. హాస్యం చేస్తూ, సరదాగా అని నవ్వుతది. కానీ ఆమె లోపల ఉద్దేశ్యం ఏంటి? ఆళ్ళని అవమానించడం. అది కర్మగా మారిందా లేదా? తర్వాత తను ఇబ్బంది పడిందా లేదా? కాబట్టి అలాంటి నవ్వులు కూడా, వెకిలి నవ్వులు కూడా వద్దు అంటున్నారు. అవి కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మాస్టర్స్. హృదయాన్ని గాయం చెయ్యకండి. హృదయాన్ని గాయం చెయ్యకండి.
సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరి విశ్వాసాలని విమర్శించకండి. కొంతమందికి కొన్ని విశ్వాసాలుంటాయి. నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. నమ్మకాలుంటే ఇదిగో ఇది మూఢనమ్మకం అని మీరు వాళ్ళకి అవగాహన అయ్యేలాగా చెప్పండి. కానీ కొన్ని విశ్వాసాలుంటాయి. ఆ విశ్వాసాల మీద దెబ్బ కొట్టొద్దు. వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యొద్దు అంటున్నారు. ఎవ్వరి విశ్వాసాలని విమర్శించొద్దు. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది, ఆ ప్రేమనేది వాళ్ళ హృదయం నుంచి వచ్చింది కాబట్టి, హృదయాన్ని గాయపరిచినట్లే అవుతుంది. అది చాలా చెడ్డ పనవుతుంది. మనసుని విమర్శించండి కావాలంటే, కానీ హృదయాన్ని విమర్శించకండి. మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని విమర్శిస్తామో, అవతల వాళ్ళ ప్రేమని విమర్శిస్తామో, అప్పుడు మనం వాళ్ళ వాళ్ళ హృదయాన్ని గాయపరిచిన వాళ్ళమవుతాం. సో, ఎవరో వచ్చి అంటారనమాట. నాకు షిరిడి సాయిబాబా అంటే నాకిష్టమండి. ఎందుకో నాకు తెలీదు. ఆయన ఉన్నాడు ఉన్నడో లేడో నాకు తెలీదు గానీ, ఆయనంటే నాకిష్టమండి అన్నాడనుకోండి. అది అతని విశ్వాసంలో నుంచొచ్చింది. అదే అలాంటి వ్యక్తుల్ని విమర్శించొద్దు అంటున్నారు. అదే నమ్మకం అంటే ఏంటంటే, ఇదిగో బాబా దగ్గరికెళ్ళి నేనిది మొక్కుకున్నానండి. ఇది అయితే బాబా ఉన్నట్టండి. ఇది అవ్వకపోతే బాబా లేనట్టండి. ఇది నమ్మకమనమాట. ఇలాంటి వాళ్ళని విమర్శించండి. అదేంటి నీకు ఇస్తే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అదెలా అవుతది అని వాళ్ళకి నచ్చచెప్పండి. కానీ ఏమోనండి ఉన్నడో లేదో నాకు తెలీదు. ఆయనంటే నాకిష్టమండి. ఆయన ఏం చేస్తడో చెయ్యడో తర్వాత సంగతి. ఆయనంటే నాకిష్టమండి అని ఎవరైతే అంటారో అది విశ్వాసం. అది హృదయం నుంచొచ్చింది. ఇదిగో నాకీ గురువంటే ఇష్టమండి. అదెందుకో నాకు తెలీదండి అన్నారనుకోండి. అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడూ దెబ్బ కొట్టొద్దు, గాయపరచొద్దు. అదేంటి నీకేం చేయలేదు కదా! అలాంటప్పుడు అలా ఎలా అంటావు? అదేమి ఇష్టం అది కరెక్ట్ అయిన ఇష్టం కాదు అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో నుంచొచ్చింది. ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో ఆటోమేటిక్‌గా ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుందండి. మనందరికీ తెలుసు ఒక స్టోరీ. ఒక గురువుగారుంటారు. ఆ గురువుగారి దగ్గరికి ఒకడొస్తాడనమాట. వచ్చి గురువుగారండి నేను నీటి మీద నడవాలనుకుంటున్నానండి. మీరు నాకేదో ఒక మంత్రం ఇయ్యండి అంటాడు. అరే! నీటి మీద నడిచేదేంట్రా? అదేం లేదు. అలాంటిదేం ఉండదు అని చెప్తాడు. లేదండి గురువుగారు మీరు మామూలు గురువుగారు గాదండి. నాకా విశ్వాసం ఉందండి. మీరేదో ఒక మంత్రం ఇయ్యండి చాలంటాడు. సరే నువ్వు నడుస్తావు పో అంటాడనమాట. గురువుగారు నడుస్తావు పో అన్నారు కదా! ఇంకా ఆయన ఎళ్ళిపోతాడు. ఈయన ప్రాక్టీస్ మొదలుపెడతాడు శిష్యుడు. ప్రాక్టీస్ మొదలుపెట్టి కొన్నాళ్ళకి నడవడం ప్రాక్టీస్ చేసి నడవడం వచ్చేస్తది వీడికి. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ గురువుగారు ఆ ఊర్లోకొస్తారు. ఆ ఊర్లోకొస్తే అప్పుడు "గురువుగారండి మీరు ఆ రోజు ఆశీర్వదించారా? నేను నడిచేస్తున్నానండి చూడండి. మీ ఆశీర్వాద బలమేనండి. ఇంకేం లేదండి" అంటాడు. అంటే ఆ గురువు గారి మీద ఆ విశ్వాసం ఏదైతే ఉందో వాడిని నీటి మీద నడిచేలాగా చేసింది ఫ్రెండ్స్. కనుక విశ్వాసం ఏదైనా చేపిస్తుంది. ఎందుకంటే అది హృదయంతో కనెక్ట్ అయ్యుంది కాబట్టి. అలాంటి విశ్వాసాలని దెబ్బ కొట్టొద్దు. అదే చెప్తున్నారు. మనోళ్ళు చాలా మంది ధ్యానం చెప్పడానికెళ్తారు. బాబా టెంపుల్‌కెళ్తారు. బాబా లేదు, గీబా లేదు ధ్యానం చెయ్యండి. అసలు ధ్యానాన్ని మించిందేముంది అంటారు. అక్కడ ఆ బాబా డివోటీస్ ఎంత నలిగిపోతారో తెలుసా? వాళ్ళ హృదయం ఎంత గాయపడతదో తెలుసా? అదే బాబా ఇలాగా ధ్యానం చేశాడు. మనం కూడా ధ్యానం చేస్తే బాబా ఇంకా ఇష్టపడతాడు. ఓకే. ఇలా మనం చెప్పామనుకోండి, వాళ్ళ విశ్వాసాన్ని ఇంకొంచెం పెంచామనుకోండి, అప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ధ్యానం జేస్తారు. సో, వాళ్ళ విశ్వాసాల మీద దెబ్బ కొట్టొద్దు. విశ్వాసాల మీద దెబ్బ కొట్టామంటే వాళ్ళ హృదయాన్ని గాయపరిచిన వాళ్ళమవుతాము. వాళ్ళు ఎప్పటికీ ఆ బాధ నుంచి, ఆ దెబ్బ నుంచి కోలుకోలేరు. ఇంకా ఈసారి మనం బాబా టెంపుల్‌కెళ్ళామనుకోండి, బాబా లేదు, గీబా లేదని జెప్తాడు. వీడెవర్రా బాబు అని దూరంగా పారిపోతారు. మన దగ్గరికి రారు వాళ్ళసల. కాబట్టి అలాగా విశ్వాసాల మీద దెబ్బ కొట్టొద్దు. ఆ విశ్వాసాలకి ఇంకాస్త
ఇదిగో మీది చాలా బావుంది. కానీ ఈ కొంచెం మార్చుకుంటే ఇంకా బావుంటుందని చెప్తే వాళ్ళెంత యాక్సెప్ట్ చేస్తారు? ఆ విధంగా చెయ్యండి అంటున్నారు. నెక్స్ట్ ఐదో పాయింట్ ఫ్రెండ్స్. ఆవు మోత బరువుని ఎద్దు మీదకు తొయ్యకండి. ఆవు మోత బరువుని ఎద్దు మీదకు తొయ్యకండి. అంటే మనం ఎప్పుడూ కూడాను ఏదో ఒక బలి పశువుని ఎతికి పట్టుకుంటూ ఉంటాం. ఏంటంటే బలవంతుడికి మనం సమాధానం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా బాస్ నన్ను తిట్టాడు. నా బాస్‌ని నేనేం అనలేను గదా! నేనొచ్చి ఏం జేస్తాను? నా కిందోళ్ళని తిడతాను. అంటే ఆవు మోత బరువుని ఎద్దు మీదకి తోసేస్తున్నాం. ఇంకొకళ్ళ మీదకి. అంటే దీన్నెలా చెప్పాలంటే, అత్త మీద కోపం దొత్తు మీద చూపిస్తుందంటారు చూడండి. అలాగనమాట. ఒకరి మీదున్నటువంటి కోపాన్ని ఇంకొకరి మీదకి ట్రాన్స్‌ఫర్ చెయ్యొద్దు అంటున్నాడు. ఎవరైతే బలహీనులుంటారో వాళ్ళ మీద మనం ప్రతీకారం తీర్చుకుంటాం. బలవంతుడు మనల్ని ఇబ్బంది పెడితే వాడినేమి అనలేం కాబట్టి బలహీనుడి మీద దాన్ని కోపం తీర్చుకుంటాం. ప్రెజెంట్ చేస్తాం. ప్రతీకారం తీర్చుకుంటాం. తీర్చుకోవాల్సిందెక్కడ? అక్కడ గదా! కానీ మనం ఎక్కడ తీర్చుకుంటున్నాం? ఇంకో చోట తీర్చుకుంటున్నాం. అలా చెయ్యకండి. భర్త తన కోపాన్ని భార్య మీద ప్రదర్శిస్తాడు. కారణాలు ఎప్పుడైనా, ఎన్నైనా తీ దొరికి తీరతాయి. ఏంటి నన్నెందుకు ఇలా అంటున్నావు అంటే బోలెడన్ని దొరుకుతాయి. ఈరోజు కూరలో కారం ఎక్కువేశావే అందుకే నాకు కోపమొచ్చింది అంటాడు. అసలు విషయం ఏంటంటే బాసు ఆడిని తిట్టాడు. అప్పుడు బాస్‌నేమనలేడు గదా! అందుకని ఇక్కడికొచ్చి తీర్చుకుంటున్నాడు. అలాగా వద్దు. అలా చెయ్యొద్దు. ప్రమేయాన్ని మరో దాని మీదకు మళ్లించకండి. మీ లోపాన్ని మరొకరి మీదకు మళ్లించకండి. మనలో ఒక లోపం ఉంటది. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి పక్కనోళ్ళని బ్లేమ్ జేస్తాం. అలా పక్కనోళ్ళని బ్లేమ్ చెయ్యొద్దు. బాధ్యత మీ మీదే వేసుకోండి. బాధ్యత. యెస్. నాలో ఈ లోపముంది. దాన్ని నేను సరిచేసుకుంటాను అని మీకు మీరు చెప్పుకోండి. అంతేకాని ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకళ్ళని బ్లేమ్ చెయ్యకండి. పక్షపాత వైఖరితో ఏ తీర్పులు చెయ్యకండి. ఇంకొకటి పక్షపాత వైఖరితో ఇప్పుడు ఒక ఇంట్లో ఉంది. ఒక కూతురు, కోడలు ఉంది. మనం ఏం చేస్తాము? కూతురు ఏం చేసినా సరే యాక్సెప్ట్. కోడలు చిన్నది చేసినా దాన్ని తిట్టేస్తాం. అవునా? కాదా? మనకిష్టమైన వాళ్ళు ఏం చేసినా నెత్తిన బెట్టుకుంటాం. ఇష్టం లేని వాళ్ళు ఏమి చెయ్యకపోయినా ఆళ్ళని తిట్టడానికి ఏం దొరుకుతదబ్బా అని ఎదురు జూస్తాం. అలాగుండొద్దు. పక్షపాత వైఖరితోటి ఉండొద్దు. ఏ తీర్పులు చెయ్యొద్దు. తీర్పులు జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. సో, మీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా సమస్యని సవ్యంగా అర్థం చేసుకొని సరైన పరిష్కారాన్ని నిర్ణయించండి. నాకీ వీళ్ళంటే ఇష్టం కాబట్టి వీళ్ళ పక్క మాట్లాడాలి. వీళ్ళంటే ఇష్టం లేదు గాబట్టి వీళ్ళని బ్లేమ్ చెయ్యాలి. అలాంటి పనులు మీరు చెయ్యొద్దు. నిష్పక్షపాత వైఖరితో ఉన్నప్పుడు మనలో ఉన్న కరుణ హృదయం వికసిస్తుంది. ఇది అర్థం కావాలంటే మనకి వంశీ సార్ ఇచ్చిన త్రికోణ న్యాయం అని ఒక క్లాసుంది. త్రికోణ న్యాయం అన్న క్లాస్‌ని అందరూ వినండి మాస్టర్స్. దాన్ని నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. దీనిలో షేర్ చేస్తాను. 'అతిష' గ్రూప్‌లో షేర్ చేస్తాను. సో, త్రికోణ న్యాయం అన్నదాన్ని అందరూ చూడండి. మనం ఎప్పుడైతే అలా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోండి. అలా గనక మనం ఉన్నాము అంటే మన హృదయంలో కరుణా పుష్పం వికసించేటువంటి అవకాశాలు లభిస్తాయి మాస్టర్స్. సో, నెక్స్ట్ ఆరో పాయింట్. దురభిప్రాయాలు పెట్టుకోకండి. దురభిప్రాయాలు పెట్టుకోకండి. ఏంటి అంటే, ఏ అభిప్రాయాలు పెట్టుకోకుండా యదార్థంతో, సన్నిహిత సంబంధంతో మాత్రమే జీవించండి. క్రోధంతోటి, ద్వేషంతోటి, దురాశతోటి, హింసతోటి మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అవన్నీ దురభిప్రాయాలే. క్రోధంతో ఆలోచిస్తున్నామా? ద్వేషంతో ఆలోచిస్తున్నామా? దురాశతో ఆలోచిస్తున్నామా? హింసతో ఆలోచిస్తున్నామా? ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాంటి మనసులో పెట్టుకొని, క్రోధం మనసులో పెట్టుకొని పని చేస్తున్నామా?
హింస మనసులో పెట్టుకొని పనిచేస్తున్నామా? ఇవన్నీ దురభిప్రాయాలు. ఇవన్నీ పెట్టుకోవద్దు. వాటి నుంచి బయటికి రండి అంటున్నారు. అత్యుత్తమ జీవితం అంటే, దివ్యమైన జీవితం అంటే, సామాన్యంగా, అమాయకంగా, ఏ ప్రమేయాలు లేకుండా స్వేచ్ఛగా సాగే జీవనం. సామాన్యమైన జీవితం. అమాయకంగా ఎత్తులకి పై ఎత్తులు అది ఇది యేసుకోకుండా, సహజంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఎవరి మీద హృదయంలో ద్వేషం లేకుండా, క్రోధం లేకుండా, హింసా ప్రవృత్తి లేకుండా జీవిస్తామో, అదే అత్యుత్తమమైనటువంటి జీవితం. అయితేనండి మరి మనల్ని వాళ్ళు ఊరుకోరు కదా! మనం ఇలాగుంటే, ఇంత సాఫ్ట్‌గుంటే మనల్ని ఇబ్బంది పెడతారు కదా వాళ్ళు. మరి అలా ఎలా ఉంటామండి? అంటే మీరు దురభిప్రాయాలు పెట్టుకోవద్దు, హింసా ప్రవృత్తితో ఉండొద్దు అన్నాం కానీ, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు అనలేదు కదా! సో, మనకి వంశీ సార్ ఒక ఫార్ములా ఇస్తారు దీనికోసం. ఉపేక్ష, ఉపేక్ష, ఉపేక్ష. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మొదటిసారి ఓకే. వదిలేస్తున్నా. రెండోసారి ఓకే. నన్నిబ్బంది పెట్టావు. అయినా వదిలేస్తున్నా. మూడోసారి నన్నిబ్బంది పెట్టావు. అయినా వదిలేస్తున్నా. 3 సార్లు క్షమించేసామా? ఉపేక్షించామా? 3 సార్లు ఉపేక్షించిన తర్వాత నాలుగోసారి ఇంకా ఇబ్బంది పెట్టడానికొచ్చారు. అప్పుడు యుద్ధం చెయ్యండి. అంటే ఇదిగో నువ్విలా నన్నిలా టార్గెట్ చేయడం వల్ల, నువ్వు నన్నిలా బాధ పెట్టడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి నువ్వలా చెయ్యొద్దు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అవసరమైతే అరవండి. కానీ మీ ఇన్నర్‌లో ఎలా ఉండాలి? హింసా ప్రవృత్తి ఉండొద్దు, క్రూరత్వం ఉండొద్దు. బ్యాలెన్స్‌గా ఉంటూ వాళ్ళ మీద యుద్ధం చెయ్యండి. యుద్ధం చేసి అయిపోయింది గదా! దాన్ని మొయ్యకండి. అయిపోయింది. ఈ క్షణంలో యుద్ధం అయిపోయింది. తర్వాత మళ్ళీ క్షమించేసి నార్మల్‌గా ఉండండి. ఇంతకుముందు ఎంత ప్రేమతో ఉంటున్నామో అంత ప్రేమతో ఉండండి. అలాగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం దురభిప్రాయాలు పెట్టుకోకుండా జీవించినట్టు. ఓకే. క్లారిటీ వచ్చిందా ఇది? సో, ఎప్పుడూ కూడా మనము పక్షపాత వైఖరితో, కోప ప్రవృత్తితో జీవించకుండా, ద్వేషంతో, అత్యాశాపరులుగా జీవించకుండా ఉంటామో, వీలైనంత నిజంలో, సత్యంలో, సహజంగా జీవిస్తామో, అప్పుడు మనలో మరింత గమనిక పెరుగుతుంది. అంటే ఆ అవేర్‌నెస్ ఒస్తది. ఎప్పుడైతే అవేర్‌నెస్ ఒస్తదో, అప్పుడు మనం ఇవన్నీ లేకుండా జీవించగలుగుతాం. ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు బ్యాలెన్స్‌గా ఎదుటి వాళ్ళతో యుద్ధం చేయగలుగుతాం. లేదనుకోండి ఎమోషన్ అయిపోతాం. దాన్ని మళ్ళీ మోసుకుంటాం. యుద్ధం చేసిన తర్వాత దాన్నక్కడ వదిలేయలేము. మోసుకుంటూ ఉంటాం. అదిగో ఇలాగయింది, ఇలాగయింది, ఇలాగయిందని. దాంతో మనం దుఃఖంలో కూరుకుపోతాం. ఇంకెక్కడ కరుణా పుష్పము వికసిస్తుంది మన హృదయంలో. కాబట్టి అలా వద్దు అని చెప్పి చెప్తున్నారు. సో, దురభిప్రాయాలు పెట్టుకోకండి. ఇది లాస్ట్ పాయింట్ అండి. ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాయింట్స్. మరి ఒక్కసారి రివీల్ చేసుకుందామా? మీరే రివీల్ చేస్తారనుకుంటా. అంత మంచిగా విన్నారు మీరు. మీ అందరికీ చాలా చాలా థాంక్స్. ఒకసారి చూద్దాం చూడండి. సాక్షి తత్వం కోసం ఏమేం సాధన చేయాలి? సాక్షి ద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి. ద్వయ సూత్రంలో 2 చెప్పారు. మొదటి రకం సాక్షి మనల్ని గమనించేవాళ్ళు. రెండవ రకం సాక్షులు మనకి మనమే. రెండో పాయింట్ సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణ మీదే ఆధారపడి ఉండండి. అంటే ప్రతి సిట్యుయేషన్‌లోనూ పాజిటివ్‌లనే పట్టుకోండి. నెగెటివ్‌లని వదిలేయండి. ఎవరి మీద పెత్తనాలు చెలాయించకండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. మీరు ధ్యాస తప్పానని గుర్తించగలిగితే అది మానసిక శిక్షనే అవుతుంది. అంటే మనం పొరపాటున అవేర్‌నెస్ కోల్పోయినా కూడా, అయ్యో! కోల్పోయానే అని చెప్పి మళ్ళీ అవేర్‌నెస్ తెచ్చుకోగలిగితే అది కూడా మన మనసు ట్రైనింగ్ అవుతుంది అని మీరేం బెంగ పడకండి. నెక్స్ట్ నాలుగోది సర్వదా నియమత్రయాన్ని గమనించండి. నియమత్రయం అంటే ఏంటంటే నిరంతరం ధ్యాన ప్రవృత్తిలో ఉండడం. అంటే రెగ్యులర్‌గా ధ్యానం చేయడం. రెండోది అనవసరమైనటువంటి విషయాలతో టైమ్ పాస్ చేయకుండా ఉండడం. మూడోది మీ తప్పుల్ని, పొరపాట్లని తెలివిగా సమర్థించుకోకుండా ఉండడం. తప్పుల్ని, పొరపాట్లని రెక్టిఫై చేసుకోవడానికి రెడీగా ఉండడం. నెక్స్ట్ దోష చర్చ చెయ్యకండి. ఇతరుల దోషాల్ని మాట్లాడొద్దు. మీ దోషాలను కూడా మాట్లాడొద్దు. మీ దోషాల్ని గుర్తించుకోండి చాలు. నెక్స్ట్ ఫలితాల గురించి అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. ఫలితాల గురించంటే ఎక్స్‌పెక్టేషన్ తీసేయండి.
నెక్స్ట్ కరుణా పుష్పం వికసించాలంటే విష ఆహారాన్ని వదిలిపెట్టండి. ఏంటి విషాహారం? 3 రకాలు. శారీరక విషము, మానసిక విషము, ఆధ్యాత్మిక విషం. శారీరక విషం ఎక్కడి నుంచొస్తుంది అంటే, మనం తినేటువంటి ఆహారం నుంచి. మానసిక విషం ఎక్కడి నుంచొస్తుందంటే, మనం వినే మాటల నుంచి, మాట్లాడే మాటల నుంచి, చూసే చూపుల నుంచి, వినే మాటల నుంచి. నెక్స్ట్ ఆధ్యాత్మిక విషయం ఎక్కడి నుంచొస్తుంది అంటే, మనం జ్ఞానం పొందాము అన్నటువంటి భ్రమలో నుంచి. అది భ్రమే. నెక్స్ట్ అనుగుణ్యంగానే ఉండిపోకండి. అంటే మన జీవితంలో వచ్చే ప్రతి మార్పుని అంగీకరించండి. యాక్సెప్ట్ యాస్ ఇట్ ఈస్ కండిషన్ అన్న స్థితిలో ఉండండి. జీవితంలో ఏది వస్తే దాన్ని స్వాగతిస్తూ దాన్ని ఎదుర్కోండి. నెక్స్ట్ మూడోది మోటు పరిహాసాలు చెయ్యకండి. అంటే ఎవరిని గురించి విరుద్ధంగా మాట్లాడకండి. నాలుగో పాయింటు హృదయాన్ని గాయపరచకండి. అంటే ఇతరుల విశ్వాసాలని విమర్శించొద్దు. ఇతరుల విశ్వాసాలకి మనం ఏదైతే మనం ఇంకా మంచిగా ఉంది, బెటర్‌గా ఉందని చెప్పాలో ఆ విశ్వాసాలను అలాగే ఉంచుతూ దీన్ని ఇంక్లూడ్ చెయ్యాలి. నెక్స్ట్ ఆవు మోత బరువు ఎద్దు మీదకు తొయ్యకండి. అంటే ఒకరి మీదున్న కోపాన్ని ఇంకొకరి మీదకి ట్రాన్స్‌ఫర్ చెయ్యకండి. పక్షపాతంతో తీర్పులు చెయ్యకండి. నెక్స్ట్ ఆరోది దురభిప్రాయాలు పెట్టుకోకండి. అంటే హృదయంలో లోపల మనసులో కోపము, ద్వేషము, పక్షపాత వైఖరి, హింసా ప్రవృత్తి ఇవన్నీ పెట్టుకొని ప్రవర్తించకండి. ఆలోచించకండి. అప్పుడు మన హృదయంలో కరుణా పుష్పం వికసిస్తుంది అని చెప్పారండి. సో, ఓషో గారికి కృతజ్ఞతలు చెప్దాం. ఈ అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు సెషన్‌ని ముగించుకుంటున్నాం. థాంక్ యూ మాస్టర్స్. మీ అభిప్రాయాల్ని షేర్ చేసుకోండి. రికార్డ్ ఆపేయాలా మేడం? ఆపేయమ్మా.